దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. సాయంకాల సమయంలో మరి దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. మరి దినమంతా దేవుడు మనలందరినీ కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి మనలను సజీవ లెక్కలో ఉంచి మరి ఈ సమయంలో మరి మనల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మరి మనము ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రైజ్ లార్డ్ దీపా సిస్టర్. పరిశుద్ర ప్రేమల దేవ, కృపణ తండ్రి, దేవాయేసు ప్రభా, నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్ర, హల్లెలూయా రాజా, పరిశుద్ధుడ వగు సర్వశక్తి మంతుడ, సర్వాధికారి, నీకు వందనాలు తండ్రి. తండ్రి దేవాయేసు ప్రభ, తెచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవాయేసు ప్రభ, మరి ఈ టైంలో ప్రభా ప్రార్థిస్తుండగా తండ్రి, నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి, నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచండి ప్రభా. అదే రీతిగా తండ్రి, మా ప్రతి పాపము, శాపం, మా రోగాలు, మా వ్యసనాలు అన్నిటిని కూడా ప్రభా నీ యొక్క శిల్వ మరణ పైన భరించిన తండ్రి. దేవా యేసు ప్రభ, మా కొరకు తండ్రి ఎంతగానో రక్తం కాచో ప్రభా, మా కొరకు ప్రభా ప్రాణం పెట్టిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి, కృతజ్ఞతలు ప్రభా. దేవా యేసు ప్రభా, మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభా రాలేని పరిస్థితులు ఉన్నారు ప్రభా, వారిని అందరినీ సన్నిధికి నడిపించండి. అదే రీతిగా ప్రభా లోకం లెక్క చూసిన గలిబిలి ఉంది తండ్రి, వాటి నుంచి అన్నిటి నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించి తండ్రి నీ యొక్క పరిశుద్ధతలో తండ్రి మా అందరం ముద్రించుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా, నీ నీతిని సత్యని ప్రకటింపచేయడానికి ప్రభా అనేకమైన సేవకులు మీరు లేవనెత్తండి ప్రభా, వారు నడిపించండి ప్రభా, నీ నీతిని సత్యం ప్రకటింపచేయడానికి తండ్రి సాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిగా తండ్రి వాక్యం చేత ప్రభా మీరు మాతో మాట్లాడండి, మా జీవితాన్ని సరిదిద్దుకునేలాగా తండ్రి. దేవా యేసు ప్రభా, ఇంకా మాలో ఏదైనా అయచకరం ఉంటే ప్రభా అది చూపించండి ప్రభా, లేసందరూ ప్రభా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేస్తాం తండ్రి. దేవా యేసు ప్రభా, మరి నీ నీతిని సత్యాన్ని ప్రభా మేము అనుసరించి నడుచుకోవాలి ప్రభా. ఏది కూడా ప్రభా మీరు ఇచ్చిన మాటనికి ప్రభా మేము వ్యతిరేకంగా ఉండడానికి వీలేదు ప్రభా. నువ్వు ఇచ్చిన ప్రతి మాటకు మేము లోబడి జీవించటకు సహాయపడమని ప్రార్థిస్తాం యేసయ్య. సాయం చేయండి ప్రభా. దేవాయేసు ప్రభా, ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం తండ్రి. ఇంకా ఎంతమంది రాలేని పరిస్థితుల్లో ఉన్న ప్రభా వాళ్ళందరినీ కూడా ప్రభా నీవు గాలం వేసుకొని లక్కరమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవాయేసు ప్రభా మీరే సాయం చేయండి, ముందుకు నడిపించండి, ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా, ఎవరు మరిపించలేరు నీ ప్రేమను యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా, ఎవరు మరిపించలేరు నీ ప్రేమను యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా, ఎవరు మరిపించలేరు నీ ప్రేమను యేసయ్యా. నా జీవము నీలో దాచి ఉంచావు, నా జీవము నీలో దాచి ఉంచావు, నా ప్రతి అవసరము నీ మహిమలో తీర్చావు, నా ప్రతి అవసరము నీ మహిమలో తీర్చావు. స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా, ఎవరు మరిపించలేరు నీ ప్రేమను యేసయ్యా. వెలుపటలో పట నాకు తోడై ఉన్నావు, వెలుపటలో పట నాకు తోడై ఉన్నావు, సాతాను దూతలను
నా కాళ్ళ కింద ఉంచావు, సాతాను దూతలను నా కాళ్ళ కింద ఉంచావు. స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా, ఎవరు మరిపించలేరు నీ ప్రేమను యేసయ్యా. అమూల్యమైనవి వాగ్దానము చేసావు, అమూల్యమైనవి వాగ్దానము చేసావు. 12 ముత్యాలతో నాకు ఇల్లును కట్టావు, 12 ముత్యాలతో నాకు ఇల్లును కట్టావు. స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా, ఎవరు మరిపించలేరు నీ ప్రేమను యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ, వందనాలు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడగు తండ్రి, సర్వోన్నతుడగు దేవ, మీకు వదనాలనైనా. ఇంతవరకు మీరు మాకు సహాయకులు కూడా నడిపించినందుకు మీకు ఎంతో వదనాలు ప్రభా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభా, మీ యొక్క సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని, మీ యొక్క వాక్యాన్ని వినే అవకాశాన్ని ఇచ్చినారు. మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. మీ శరక్తంలో పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. మరోసారి మీ సన్నిధికి వచ్చినాం ప్రభా. నైనా మాతో మాట్లాడండి, నైనా మా జీవితాలను సరిచేయండి. ప్రతి చోట మీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సాయంత్రం సాయన ప్రభావ, ముఖ్యంగా ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం. అదే విధంగా ప్రభా, కృతజ్ఞత కూడికగా దీన్ని ఏర్పరచుకుంటుండగా ప్రభా, తండ్రి 1900 దినాలకి మేము ఓ ప్రభా మేము వచ్చింటున్నాం నైనా. మరి ఇంతవరకు మీరు ఎంతో నమ్మకస్తులుగా మమ్మల్ని నడిపించేందుకు మీకు ఎంతో వందనాలనైనా. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఇచ్చిన ఆశయాలను బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. మనుషులు లోకాన్ని ఆశ్రయించిన వారు ప్రభా, కానీ మీ బిడ్డల పట్ల మీకు ఎంత ఆసక్తి కలిగినదైనా. మీ బిడ్డల ప్రభావ మీ అంత ఆసక్తి చూపించినప్పుడు మీరు ఆశీర్వదిస్తున్నారు ప్రభా. ఆ రీతిగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభా, మా హృదయాలలో ఉన్న బలహీనతలను చూపించండి, వాటిని ఒట్టుకొని విడిచిపెట్టాలా. మనుషులు అనేకలు తన్మలి మార్తాలాగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభా, అనేక పనులతో అలసిపోతూ ఉత్తమమైన దాన్ని పోగొట్టుకున్నారు క్రైస్తవ జీవితంలో. మేము అట్లా జీవించడానికి వీల్లేదు ప్రభా. మీ కాళ్ళ దగ్గరకు వచ్చినాం ప్రభా, మరియాలాగా ప్రభా. మళ్ళీ వాటన్నిటిని మాకు మా జీవితాలలో విప్పమని ప్రార్థిస్తున్నాం. పరలోకపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఏ రీతిగా పరిశుద్ధంగా జీవించాలా, పాపంని అసహించుకొని ఓ ప్రభా నీతిమంతులుగా జీవించేలాగా, శుద్ధ హృదయం కలిగి జీవించేలాగా, పవిత్రమైన హస్తాలతో మేము జీవించలాగా సహాయపడండి. మీ సేవను కొరకం ఎక్కి అక్కడ మీతో పాటు సహవాసం చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని, మీ మహిమార్థంగా మమ్మల్ని నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు 25వ తారీఖు మే 2025 సంవత్సరం. బైబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బబులోను కాలం అని అనేక పర్యాయాలు క్యాలెండర్ మనల్ని హెచ్చరిస్తా ఉంది. అదేవిధంగా గోడ గడియారం కూడా మనల్ని హెచ్చరిస్తా ఉంది. చాలా మందికి తెలియకపోవచ్చు, గోడ గడియారములోని సెకండ్స్ నీడిల్, చిన్న ముళ్ళు అంటాం కదా, అది కనుక్కుంది కల్దీయులు, బబులోనియులు. అదేవిధంగా క్యాలెండర్ ని కూడా వాళ్ళే తయారు చేసినారు. గతంలో మనం చూసినాం కూడా క్యాలెండర్ కనీసము ఒక 7 మార్లు తారుమారైంది అనేసి. కాబట్టి ఏ క్యాలెండర్ కరెక్ట్ అని ఎవ్వరూ చెప్పలేరు. ఈరోజు గోడ మీద ఉన్నంత మట్టుకు అది క్యాలెండర్ కరెక్టా, అదేదో ఒక సూచన లాగా పెట్టుకొని మనం కాలాన్ని కొనసాగించుకుంటున్నాం. కానీ
అది నిజము అని ఎవరు చెప్పగలరు, ఎవరు రుజువుపరచగలరు. కాబట్టి క్యాలెండర్స్ అన్ని తారుమారైనాయి. ఇంతకుముందు కనీసము మన ప్రభు కాలం మొదలుకొని 1650 సంవత్సరాల వరకు, అంటే మన తాతల కాలంలో, ముత్తాతల కాలంలో 400 సంవత్సరాల క్రితం మాట. 1650 సంవత్సరాలు జూలియస్ సీజర్ క్యాలెండర్ పాటించినాం. 1650 సంవత్సరాల తర్వాత పోప్ గ్రెగరీ అనే వ్యక్తి, గ్రెగోరియన్ క్యాలెండర్ అంటాం, అతను స్థాపించిన క్యాలెండర్ పాటిస్తున్నాం. అంటే గత 400 సంవత్సరాలు మనం పాటిస్తున్న క్యాలెండర్ పేరు గ్రిగోరియన్ క్యాలెండర్. మన ముత్తాతలు వరకు పాటించిన కాలంలో ఉన్న క్యాలెండర్ పేరేమో జూలియన్ క్యాలెండర్. దానికి దీనికి దగ్గర దగ్గర 10.5 దినాలు తేడా ఉంటాయి. కాబట్టి ఏది కరెక్ట్ అనేది ఎవ్వరూ చెప్పలేరు. నేను మటుకు దాన్ని నమ్ముతాను. అన్ని దినములు మనుషులు ఏర్పరచుకున్న దినములు, అవన్నీ అబద్ధాలు. గ్రిగోరియన్ క్యాలెండర్ కి జూలియన్ క్యాలెండర్ కి 10 దినాలు తేడా ఉన్నప్పుడు, నీ పుట్టిన తేదీ గ్రిగోరి క్యాలెండర్ ప్రకారంగా చూస్తే 10 దినాలు లేట్, జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా 10 దినాలు వెళ్ళిపోయింది గతం. ఏ దినాలు చూసినా గానీ అవన్నీ తేడాలే అన్నట్టు. కాబట్టి ఏ దినాలు కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. 1000 ఏళ్లకు పరిపాలనకు సంబంధించిన బోధలు కూడా చూసినాము. అది నిజంగా 1000 ఏళ్ళు కాదని నేను చూపించిన మీకు. ఈరోజు కూడా ప్రపంచాత్మకంగా బైబిల్ స్టడీస్లలో, చర్చెస్లలో కూడా దాన్ని బోధిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్నారు. నేను మటుకు ప్రభు కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుని ఆశపడతా. అది ఎంత టైం అయినా కానీ, ఎంత ముఖ్యమైన పనులున్నా పక్కకు పెట్టేస్తా కొన్నిసార్లు. ఎందుకంటే అన్నిటికంటే శ్రేష్టమైనది ఇదే కదా వాక్యం. కాబట్టి ఈ వాక్యము దొరికేంత వరకు, దానిలోని సత్యాన్ని దొరికేంత వరకు విడిచిపెట్టిందే లేదు. కొన్నిసార్లు బైబిల్ స్టడీ ధ్యానంలో కూడా ఆ రోజుకి ఆ సత్యము బయలుపరచబడకపోతే కాలం వెళ్ళిపోతూనే ఉంది, కానీ దాన్ని నేను కంప్లీట్ చేయలే. ఉదాహరణకు మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది, జకర్యా గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నప్పుడు, ముఖ్యంగా 6వ అధ్యాయం తర్వాత తెలుస్తుంది. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం తర్వాత, 6వ అధ్యాయం 10వ అధ్యాయం జ్ఞాపకానికి వస్తలేదు. జకర్యా గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు, జకర్యా గ్రంథంలో ఉన్న ఒక దర్శనము ఇంటర్నెట్ లో ఎక్కడ లేదు. కొంతమంది రాశారు దాని గురించి, కానీ అసలు అతికినట్టే లేనేది వాళ్ళు రాసినది. ఎవ్వరు చూపలేకపోయినారు. అయితే నాకు కొంతమంది దైవజనులు పరిచయము ప్రపంచంలో, అమెరికాలో, అక్కడిక్కడ. వాళ్ళకి లెటర్స్ రాశాను నేను. వాళ్ళకి లెటర్స్ రాస్తే వాళ్ళు ఈమెయిల్స్ రాస్తే వాళ్ళు కూడా చెప్పారు, మేము కూడా ఏం చేయలేదు దాని మీద స్టడీస్ అని. అప్పుడు నేను అనుకున్నాను, మనసులో ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్న వాక్యం జ్ఞాపకంకి వచ్చిందా. నేనే ఎందుకు స్టడీ చేయొద్దు అని 2 months తీసుకున్నాను. జస్ట్ 2 months పట్టింది ఒక్క దర్శనం అర్థం కావడానికి. మీరు అనుకోవచ్చు, ఎందుకు అంటే ప్రభు తరబీదు అట్లనే ఉంటుంది. మన టైం ప్రకారంగా మన ప్రభు పోడు, ఆయన టైం ప్రకారంగా నువ్వు పోవాలా. ఎందుకంటే ప్రతిదీ ఆయన సంకల్పం చొప్పున జరుగుతుంది. యేసు ప్రభు సంకల్పములు మారవు ఎన్నటికీ అని ఒక పాట పాడుతూ ఉంటాం మనం తరచుగా స్టేజ్ల మీద. ఆయన సంకల్పంలో ప్రకారంగానే నెరవేరుతూ ఉంటది. నేను అందుకే హెచ్చరిస్తూ ఉంటాను ప్రతిసారి, నీ ప్రార్థన అంశములు ఆయన సంకల్ప ప్రకారం ఉన్నాయా లేవో తెలుసుకోవాలి మీరు. అందుకే బైబిల్ వాక్యం ధ్యానించాల. బైబిల్ వాక్యం ప్రకారంగా ఆయన సంకల్పములు ఫలాని అన్నప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థన ఆ సంకల్పానికి అనుగుణంగా ఉందా లేదా చూసుకోకపోతే నీ ప్రార్థన వేస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా. అందుకని మనం చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రతిసారి ఆయన నాది కాలపు సంకల్పములు, సృష్టి ఆరంభానికి ముందటి నుంచి ఉన్న సంకల్పాలు అవన్నీ. ఆయన మనిషిని సృష్టించక ముందు తన తలంపు ఏంది, ఎందు నిమిత్తమే మనిషిని సృష్టించిండు, ఎందుకు వాడిని దేవదూతల కంటే కొంచెం ప్రభావితంగా చేసిండు. కానీ పునరుద్ధాన దినంన దేవదూతల స్వరూపం పోలి ఉంటారు అన్నాడు. అంటే అంత పవర్ ఉంటుంది దేవదూతలకి, చాలా శక్తి ఇస్తారు దేవుడు. వాళ్ళు దాన్ని కొంతమంది చెడగొట్టుకున్నారు కూడా మనం చూస్తాం కదా ఏహెచ్కేల్ గ్రంథంలో. వాళ్ళు కొంతమంది దాన్ని అపవిత్రపరచుకొని వారి శక్తిని దేవునికి తిరస్కరించారు, దేవుని మీద తిరుగుబాటుతనం చేశారు. అదే గుణగణం మనుషుల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటది. మనుషులు ఎక్కడ కనిపిస్తారు చెప్పండి? మొట్టమొదటిసారి తిరుగుబాటుతనం ఆదాం అవ్వలే కదా.
హవ్వ అనే పదం లేదు యాక్చువల్ గా బైబిల్లో. మీకు ఎవరికైనా తెలుసో లేదో? అట్లెట్లా చెప్తావు బ్రదర్? నేను చూపించిన గాజుల రామారాం పబ్లిక్ మీటింగ్ లో, యూత్ మీటింగ్ లో అందరు డిస్టర్బ్ అయినరు. ఎందుకంటే హవ్వ అనే పేరు ఆదాం పెట్టిండు కానీ దేవుడు పెట్టలే. నా శరీరంలోని శరీరము, నా ఎముకలలోని ఒక ఎముక, నా శరీరంలోని శరీరం అన్నాడు. అంటే కొత్త ఎముకతో చేసింది కాదని కూడా చూపించలేదు. అంటే ఈ ఆదాము నిద్ర మేల్కొన్నాడు. ఆయనకి ఏం జరిగిందో కూడా తెలియదు. ఆయన కోమలు ఉన్నాడు. దేవుడే అతనికి ఆ యొక్క అనస్థీషియా ఇచ్చినట్లు. ఆయనకు తెలియదు. ఆయన పక్కన చూసుకుంటూ మేల్కొన్నాక ఏంది నా పక్కన ఏం లోటుందని మాంసం లేదు ఆడ. అందుకు నా ఎముకలలో ఒక ఎముక, నా శరీరంలో ఒక శరీరం భాగం తీసుకున్నాడు దేవుడు అని గుర్తించిండు. కాబట్టి నాలో నుంచి తీయబడింది కాబట్టి నారి అన్నాడు. కానీ దేవుడు మటుకు అట్లా అనలే. నేను తర్వాత చూపించిన వాక్యం వాళ్ళకి దేవుడు వారిద్దరిని ఆదాం అన్నాడు. అంటే హవ్వ కూడా ఆదామే. అంటే ఆయన దృష్టిలో ఆదాము అంటే ఏంటి అంటే మట్టి నుంచి తీయబడ్డవారు, మట్టి జీవులు అని అర్థం. మట్టి నుంచి తీయబడ్డవారు కాబట్టి ఆదాం అంటే మట్టి నుంచి తీయబడ్డవాడు. కాబట్టి మట్టి నుంచి తీయబడ్డ జీవులు. ఉదాహరణకి పరలోకంలో అనేక ప్రాంతాలలో ఉంటాయి. ఒక్కొక్క భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నట్లు 197 దేశాలు ఉన్నట్లు పరలోకంలో అంటే ఆకాశంలో, మహాకాశంలో రకరకాల ప్రాంతాలు ఉంటాయి. వాటిని మనము ఆత్మీయ ప్రపంచాలు అంటాము, లేకుంటే ఆత్మీయ సామ్రాజ్యాలు కూడా అంటాం. ఇంగ్లీష్ లోనేమో రెల్మ్స్ అంటాం. REALMS రెల్మ్స్ అంటాం. ఆత్మీయ సామ్రాజ్యాలు అంటాం తెలుగులో. అయితే అవి ఎన్నో మనకు తెలియదు. ఒక ఆత్మీయ సామ్రాజ్యంలో కేవలము దేవుని స్థుతిస్తూ ఉంటారు. ఒక ఆత్మీయ సామ్రాజ్యంలో సైనికులు లాగా ఉంటారు దేవదూతలు. ఇంకొక ఆత్మీయ సామ్రాజ్యంలో దేవుని ప్రణాళికలను, దేవుని సంకల్పాలని ప్రపంచానికి బయలుపరచడం కొరకు కొంతమంది దేవదూతలు ఉంటారు. మనం చూస్తాం కదా, అబ్రాహం దగ్గరకు వచ్చిన దూతలు కొంతమంది, లోతు దగ్గర పోయిన వాళ్ళు కొంతమంది, గాబ్రియల్ దూత ఒకడు, అట్లాంటి వాళ్ళు కొంతమంది. అట్లా రకరకాల సామ్రాజ్యాలలో రకరకాల దేవదూతలు, రకరకాల జీవులు ఉంటారు, జీవరాశులు. అట్లనే భూలోకంలో ఆదాములు ఉంటారు. అంటే మానవులు అంటాం మనము, కానీ దేవుని దృష్టిలో మటుకు ఆదాములు అంటాడు. మనుషులందరినీ ఆదాం అంటారు అన్నట్టు. ఏదోము అంటే కూడా మట్టి నుంచి తీయబడ్డవాడు కదా, ఎర్రని వాడని, అంటే మట్టి ఎర్రగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఆయన సంకల్పం చొప్పున జీవించడము మనము నేర్చుకోవాలనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది, మన ప్రార్థనలకి జవాబు రావాలంటే. అయితే బైబిల్ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఒక విషయం జరుగుతూ ఉంటది. ఏంటంటే ఒక తరం నుంచి ఒక తరానికి ఇవి బయలుపరచబడతా ఉంటాయి. ఆ ఒక్క తరము ప్రభు సన్నిధిలో సమయం గడపక ఏదో బుక్స్, లిటరేచర్ చదువుకొని, ఏదో థియాలజీ కాలేజీలో పోయి నేర్చుకొని వచ్చి చెప్పిండ్రంటే అవి కనీసం ఒక 3-4 తరాలకి అదే వాక్యం పోతా ఉంటుంది. అట్లనే అబద్ధ బోధలన్నీ పోయినాయి ప్రపంచంలో గత 400 సంవత్సరాలలో. మన యూట్యూబ్ రికార్డింగ్స్ లో కొన్ని ఉంటాయి గతంలో, అంటే 2020లో, అంటే ఒక 3-4 years క్రితం మనం చెప్తున్నాము, చాలా రికార్డింగ్స్ చేస్తున్నాం మనం. 3వ దినమున అని ఒక అంశం పెట్టి దాని కింద ఎన్నో రికార్డింగ్స్ ఉన్నాయి. అందులో అబద్ధ బోధలు ఎట్లా విస్తరించి చర్చ్ సంఘం ఎట్లా పులిసిపోయింది అని చూపించినారు. మన బాధ్యత ఏంటంటే అందులో నుంచి మనుషులు బయటికి లాక్కొని రావాలా. మతంలో ఉంటే చచ్చిపోతారు మనుషులు, ఎందుకంటే ఆత్మ జీవింపజేయనని మనం అనేక పర్యాలు చూస్తా ఉన్నాం వాక్యాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 23వ వచనంలో. కాబట్టి ఆత్మ చేత జీవింపబడాలన్నమాట. లెటర్ కిల్స్, స్పిరిట్ గివ్స్ యూ లైఫ్ అంటాడు. కాబట్టి ఈ సత్యాలని గ్రహించాలంటే మటుకు మీ యొక్క వ్యక్తిగతంగా మీరు ఒక స్టూడెంట్ లాగా తయారు కాకపోతే కాదు. ఆదివారం ఒక రోజు కూర్చొని ఈజీగా విధి వెళ్ళిపోతే కాదు. అదే రీతిగా ఏదో యూట్యూబ్ లో కూర్చొని ఏదో ఇంటర్నెట్ లో స్టడీస్ చేసుకుంటే కాదు. మీ పర్సనల్ స్టడీ చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దివారాత్రం ధ్యానించమంటారు దేవుడి వాక్యాన్ని.
ధన్యత అంటే ఏంది? ఈజీ గోయింగ్ కాదు, షార్ట్ కట్స్ కాదు, శ్రమతో కూడింది, ప్రయాసంతో కూడింది. కొన్నిసార్లు ఎన్ని రోజులైనా అది రిలీజ్ కాదు. ఆ బోధ ఇక రాదు, స్టేజ్ మీదకి ఎక్కినా చెప్పనీకి రాదు. తెలిసిపోతుంటది కదా, మనుషులకు వినే వాళ్ళకి కూడా తెలిసిపోతా ఉంటది ఇందులో ఆత్మీయ నడిపింపు లేదని. కాబట్టి మన బాధ్యత ఏంటి అంటే వీటన్నిటిని బహు జాగ్రత్తగా తెలుసుకొని అన్నిట్లకు చూపించడం. ఉదాహరణకి 1000 పరిపాలనకు సంబంధించిన బోధనలు నేను చూపించిన, వాక్యంలో చూపించిన, అవి 2000 అని, 1000 కాదు 2000 అని చూపించిన నేను మీకు వాక్యంలో. తర్వాత 1000 అనేది ఎవరు లెక్క పెడతారు చెప్పండి? 1000 నువ్వు 1000 బ్రతుకుతున్నావా? ఇదిగో మీరు సదాకాలము నాతో పాటు ఉంటారు అని ఎందుకు విన్నాడు ప్రభు? మళ్ళీ అంటే ఓన్లీ 1000 కానీ కాదన్నట్టు. కాబట్టి అది ఉపమానరీతి చెప్పబడిన పదాలు అన్నట్టు. 1000 అనేది అంటే బహు దీర్ఘకాలంగా ఉండే విషయాల గురించి మాట్లాడుతుంది అక్కడ. కాబట్టి ప్రతి వాక్యాన్ని బహు కేర్ఫుల్ గా మనము గమనించాలా. ఒకటి ఏంటంటే పాయింట్ నెంబర్ 1, ఎన్ని రకాల విధాల బోధలు ఉన్నాయి ఒక్క అంశం మీద, అది మీరు వెతుక్కోవాలి. నేను ఇన్నిసార్లు మీకు అవి రుజువుపరిచిన. ఒక్కొక్క సంఘము ఒక్కొక్క విధానంగా పాటిస్తుంటుంది. ఉదాహరణకి పెంతెకోస్తు విధానం ఒకటి, దాని తర్వాత ప్రెస్బిటేరియన్ విధానం ఒకటి, ఆంగ్లికన్ విధానం ఒకటి, కేథలిక్ విధానం ఒకటి, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ విధానం ఒకటి. ఇవి బేసికలీ 4-5 తెగలు అన్నట్టు చర్చెస్లలో. చర్చెస్ అన్ని విభజించబడ్డాయి. కొన్ని 30,000 వరకు నేను చెప్పినది ఒకసారి. నేను 25 నుంచి 30,000 తెగలు ఉన్నాయి క్రైస్తవ సంఘాలు. కానీ వాటన్నిటిని సమకూరిస్తే ఒక 4-5 గుంపులే బయటకు వస్తాయి అన్నట్టు. ఏదో ఒక రోజు వాటిని నేను వీడియో లాగా చూపిస్తాను మీకు. అది ఏమంటే మన పవర్ పాయింట్ ఫైల్ పెట్టి వాటన్నిటిని మీకు నేను చూపిస్తాం. వాటిని ఎట్లా పోల్స్తాం. ఉదాహరణకి రక్షణని ఎట్లా స్వీకరిస్తారు వాళ్ళు, వారి బోధ ఏంది, ఒక గుంపు నుంచి ఒక గుంపుకి ఆ బోధలో ఎట్లాంటి వ్యత్యాసాలు ఉంటాయి. అదే రీతిగా బాప్తిస్మానికి సంబంధించిన బోధలలో ఆ గుంపులు ఎట్లా విడిపోయినాయి. అదే విధానంగా పునరుద్ధరణకు సంబంధించిన బోధలలో సద్దుకాయలు, పరిసయులు 2 గుంపులు, ఒకడు నమ్ముతాడు ఒకడు నమ్మడు. అదే రీతిగా 1000 పరిపాలన, ఒకడు నమ్ముతాడు ఒకడు నమ్మడు. ఒకడు 1000 పరిపాలన ఎగ్జాక్ట్ గా 1000 ప్రకృతి సహజంగా 1000 అని ఒకరు నమ్ముతారు. ఇంకోరు ఉపమాన రీతి చెప్పబడింది అని నమ్ముతారు. కాబట్టి ఏది కరెక్ట్ కాదనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎక్కడ తప్పిపోయింది సంఘం, బోధనలో ఎక్కడ తప్పిపోయింది సంఘం అన్న విషయాలు మనము ముందుగానే నేర్చుకుంటే అప్పుడు నువ్వు ప్రభుని అడగాల, ప్రభువా ఇది ఎంత మటుకు నిజం నాయనా, నేను వింటున్నా సేవకులు చెప్పడం వింటున్నాను, కానీ నేను మీ నుంచి వినాలని ఆశపడుతున్నాను ప్రభు అంటే ఆయన ఖచ్చితంగా మాట్లాడే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయనకు చోటు ఇవ్వాలా మనం. కాబట్టి ఈరోజు ఎక్కువసేపు మనం వాక్యాన్ని చూడము, ఎందుకంటే 1900 దినంలో జరిగిపోయినాయి. కాబట్టి ఈ దినం మనము థ్యాంక్స్ గివింగ్ లాగా ఈ యొక్క ఆరాధనని మనం కొనసాగిస్తున్నాము. జస్ట్ ఇంకొక 10 minutes లోనే ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాం. దాని తర్వాత థ్యాంక్స్ గివింగ్ ప్రతి ఒక్కరు మాట్లాడచ్చు యథార్థంగా. సరే, క్రిటిసైజ్ చేయొద్దు ఎవరిని కూడా, యథార్థంగానే చూపాలి. ఎందుకంటే ఇది ప్రభువున కలిగింది అన్న విషయం మనకు తెలుసు. మనము ఎంతగానో ప్రార్థనలతో కనీసం ఒక 20 days ప్రార్థనలు ఉంటాను నేను. ప్రభువా నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలా లీడర్షిప్ అని, సొంత తలంపులు ఉపయోగించి చేసేది కానే కాదు. తర్వాత నాకు తెలుసు ఈ లీడర్షిప్ ప్రభు ప్రేరేపణ వాళ్ళకి కలుగుతూనే కానీ ఇది సక్సెస్ఫుల్ గా జరగదు. నాకు తెలుసు శరీరానుసారంగా చేస్తే మటుకు ఇది ఫెయిల్ అవుతుంది. అన్ని కష్టాలు అవుతుంటాయి, మనకి ఎక్కడ చూసినా ఆటంకం జరుగుతుంటాయి. దీన్ని నడిపించే వాళ్ళు ఎంతగానో ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండాలా. అందరూ ఉంటారు అంటే ఉండరు, నాకు తెలుసు. ఫాస్టింగ్ ప్రేయర్స్ లేకుండా వీటిని నడిపించలేరు. ఎందుకంటే తర్వాత నీకు అటాక్స్ జరుగుతాయి. ఎందుకు అందరికి ఇవ్వమంటే ఇదే కారణం. అందరికీ ఇస్తే వాడికి భయంకరమైన అటాక్స్ ఉంటాయి, మనం అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ అటాక్స్ నుంచి దుష్టశక్తుల అటాక్స్ పట్టుకుంటే డాక్టర్లు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు, ఏ మందులు మేము బయటికి లాక్కరాలేదు. అందుకని ఇది అందరికి ఇవ్వం.
అంటే అట్లా ఇవ్వకపోవడం వల్లనే మీ శ్రేయస్ మీకు శ్రేయస్ అన్నట్టు. కానీ ఇది తీసుకున్న వాడు మటుకు ఉపవాస ప్రార్థన చేయకుంటే అందుకనే కనీసం ఒక 20 డేస్ ప్రార్థనలో ఉండి ఆ లీడర్స్ ని ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంటది. ముఖ్యంగా సిస్టర్స్ కి ఈ లీడర్షిప్ ఇస్తా ఉంటాను. ఎందుకు అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండి మరి బ్రదర్స్ అంటే మనం అనేక ప్రాంతాల్లో పోయి సేవ చేస్తూ ఉంటాం. కొన్నిసారి గ్రామాలు పోతా ఉంటాము, కొన్నిసారి కుటుంబ ప్రార్థనల కొరకు వెళ్తా ఉంటాము. అట్లా పోయినప్పుడు మనకు కుదరకపోతుంది. అందుకని సిస్టర్స్ ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ కుటుంబాల పిల్లలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి మనకి ఇది అలవాటు, వాళ్ళు ఇది చేయగలరు అన్నట్టు. వాళ్ళు కూడా సేవా పరిచయంలో ఉన్నట్టు. వాళ్ళు దూరం పోలేదు కానీ ఇందులో కూర్చొని కొనసాగించుకోవచ్చు. విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ దీన్ని ఆర్గనైజ్ చేస్తూ అందుకని సిస్టర్స్ మనం సాధారణంగా ప్రోత్సహిస్తుంటాం. కానీ అట్లా స్టాండర్డ్ రూల్ అంటూ ఏం లేదు. ఓన్లీ సిస్టర్స్ ఎలా మటుకు ఎక్కువ లేదు. ఉదాహరణకి కొన్నిసార్లు దిలీప్ బ్రదర్ కూడా చేసేవాడు, నతన్ బ్రదర్ చేస్తున్నాడు ప్రస్తుతం. అట్లనే కొన్నిసార్లు రవి బ్రదర్ చేస్తాడు, కొన్నిసార్లు పరశురావు బ్రదర్ చేస్తాడు. అట్లా కన్వీనియన్స్ అన్నట్టు. ఆ టైంలో ప్రభు ఎవరికి ప్రేరేపణ ఇస్తే వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. సాధారణంగా మటుకు మనం సిస్టర్స్ ని ప్రోత్సహిస్తా ఉన్నాం. ఎందుకంటే స్త్రీలను ప్రోత్సహించాలి క్రైస్తవ సంఘం. బ్రదరింగ్ సంఘాలు ప్రోత్సహించవు. ముఖ్యంగా మీరు బ్రదరింగ్ సంఘాలకు పోతే బ్రదర్సే ఉంటారు స్టేజ్ల మీద, స్త్రీలు ఉండరు ఎప్పుడు. కానీ ప్రభు ఏమో మొదటి నుంచి స్త్రీలనే ప్రోత్సహించినట్టు మనం చూస్తాం. ఆయన పునరుద్ధానాన్ని బయలుపరుచుకుంది కూడా స్త్రీలకే. మొట్టమొదటి సువార్త ప్రకటించింది కూడా స్త్రీనే. పబ్లిక్ మీటింగ్ సమరయ స్త్రీ. ఆయన లేచినాడని ప్రకటించింది మంగళని మరియే కదా శిష్యులకి. కాబట్టి స్త్రీలకే ప్రాధాన్యత ఇస్తారు అన్నట్టు. బైబిల్లో ఎంతమంది స్త్రీలు ఉన్నారు చెప్పండి? ప్రవక్తలు ఎవరైనా చెప్పగలరా? ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు చెప్పండి బైబిల్లో? ఒకరోజు మీరు దానికి వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి ఎంతమంది ఉన్నారని. అదొక స్టడీ లాగా అయిపోతుంది. కాబట్టి ఈరోజు మనము కొన్ని విషయాలు గోగు మాగోగు అన్న అంశం గురించి మనం ధ్యానిస్తున్నాము. ఇది 4వ భాగం అనుకుంటా. కరెక్ట్, ఇది 4వ భాగము. 3వ భాగం ఫెయిల్ అయింది రికార్డింగ్. అది ఎందుకంటే ఈ రోజు కూడా నాకు అర్థం కావట్లేదు. మీ స్వరం వినిపిస్తుంది కానీ నా స్వరం దగ్గరకు వస్తే అంతా ఎంటీగా ఉంది. అది అట్లనే ఉంది ఆ ఫైల్. ఎంత ప్రయత్నించినా అది రికార్డింగ్ నేను రెస్టోర్ చేయలేకపోయినాను. ఎట్లా మిస్టేక్ అయితే నాకు అర్థం కావట్లేదు. నా సౌండ్ అయితే ఎక్కడ లేదు. మీ సౌండ్స్ వినిపిస్తున్నాయి, మీరు ప్రార్థనలు మీ పాటలు అన్ని వినిపిస్తున్నాయి కానీ నేను చెప్పిన వాక్యము ఎక్కడ వినిపిస్తలేదు. అక్కడికి వచ్చేప్పటికి అంతా ఇట్లా ఎంటీ స్క్రీన్ అనిపిస్తుంది. మీరు గ్రహించగలరు. ఇప్పుడు చూపిస్తుంటే మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 4వ వచనంలో అయితే బైబిల్లో ఉన్న పదాలన్నీ ముఖ్యంగా పేర్లు, మనుషుల పేర్లే గాని దేశాల పేర్లే గాని అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ మనకు తెలుసు నోవాహు పిల్లల నుంచి రావాలి పేర్లు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఏ పేరు చూసినా ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులుగా ఉన్న వారి పేర్లు కూడా నోవాహు పిల్లల నుంచే వస్తాయి. ఉదాహరణకి నోవాహు పిల్లలలో షేము, హాము, యాపెతు. హాము సంతతి నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు దేశాల పేర్లు ఉంటాయి. అదే రీతిగా యాపెతు సంతతి నుంచి వచ్చిన వారి పేర్లు కూడా దేశాలకి పెట్టబడ్డాయి. అట్లనే షేము సంతతి నుంచి వచ్చిన వారికి కూడా అనేక దేశాల పేర్లు పెట్టబడ్డాయి అన్నట్టు. అంటే వాళ్ళ పిల్లలే దేశాలుగా మారింటారు అన్నట్టు. అయితే మనం వాటిని చదువుతప్పుడు ఉదాహరణకి లోతు తన కూతుర్ల ద్వారా కనిన పిల్లల పేర్లు ఎవరు చెప్పగలరు చెప్పండి? అవి 2 దేశాలు. 2 దేశాలు. కనాను మీకు తెలుసు. కనానీయులు ఎవరి నుంచి వచ్చారు? హాము నుంచి వచ్చారు. హాము కొడుకు కనాను. హాము మొదటి కొడుకు కనాను. కనానీయులు హాము నుంచి వచ్చిన వారు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకి వ్యతిరేకంగా జీవించినారు. వాళ్ళు ఫిలిస్తీయులు ఎవరి నుంచి వచ్చారు చెప్పగలరా? అట్లనే ప్రతి
శత్రువు రాజ్యాలే గాని, ప్రతి దేశం గాని, ఐగుప్తే గాని ఎవరి నుంచి వచ్చినాయి అంటే నోవాహు సంతతి నుంచి, నోవాహు పిల్లల నుంచి. అరబ్ దేశాలు ఇస్మాయిల్ సంతతి వచ్చినాయి. ఇస్మాయిల్ ఎవరు? అబ్రాహాము సంతానం. అబ్రాహాం ఎవరు? షేము సంతానం. కాబట్టి ప్రతి దేశము ఈరోజు మనం చూస్తున్న దేశాలు ప్రపంచాత్మకంగా ఇవన్నీ నోవాహు సంతానమే. అయితే మీరు గారు గ్రహించాల్సింది ఏంటంటే, ఒక పేరు తీసుకున్నప్పుడు, ఒక దేశం పేరు తీసుకున్నప్పుడు, ఈ దేశంకు మూల పురుషుడు ఎవరు అంటే దినవృత్తాంతములు పోతేనే కానీ మీకు తెలియదు. చాలా మంది బహు కష్టంతో అయిష్టతతో చదువుతారు దినవృత్తాంతములు. ఎందుకంటే పలాని తండ్రి, పలాని పిల్లలు, ఆయన పిల్లలు ఇంతమంది, ఆయన పిల్లలు అంతమంది, మొదటి కొడుకు పిల్లలు ఇంతమంది, ఇట్లా అన్ని ఆ పేర్లు రాసింటాయి. ఆ పేర్లు చదివి చదివి విసుగు చెందుతుంటారు. చాలా మంది దినవృత్తాంతం చదవరు గాని దినవృత్తాంతంలో బహు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. అవి ఇంకెక్కడ రాయబడలేదు. కాబట్టి బైబిల్ అంతా దేవుని యొక్క ఆత్మావేశం చేతనే రాయబడింది. కాబట్టి ప్రతి వాక్యము, ప్రతి అధ్యాయాన్ని మనం దీర్ఘంగా ధ్యానించాలా. కాబట్టి పెద్ద కుమారుడు షేము సంతానాన్ని షేమాయిల్ అంటారు. షేము సంతానం అంతా ఎక్కడ ఉంది అంటే ఇండియన్స్ షేమాయిలు సంతానం అంటున్నారు. అదే రీతిగా సంతానం ఎవరంటే ఆఫ్రికా దేశస్తులు. ఆఫ్రికా ఖండానికి సంబంధించిన దేశాలు ఉంటాయి, చాలా ఉంటాయి అట్లా దేశాలు. నైజీరియా అన్నిటికంటే పెద్ద దేశం. దాని తర్వాత ఇంకా తక్కిన దేశాలు ఉంటాయి. సౌత్ ఆఫ్రికా, నమీబియా, జాంబియా, టాంజానియా, జింబాబ్వే, ఇంకా ఇథియోపియా, ఎరిట్రియా, ఇవన్నీ దేశాలు హాము సంతానం అన్నట్టు. అదే రీతిగా యాపేతు సంతానం మూడవవాడు, చివరివాడు. యాపేతు సంతానం అంతా యూరోప్ అన్నట్టు, ఐరోపా ఖండం. యూరోపియన్స్ అందరినీ యాపేతు సంతానం అంటారు. జేఫైట్స్ అంటారు ఇంగ్లీష్ లో, లేక యాపేతు సంతానం అంటారు తెలుగులో. నోవాహు తన పిల్లల్ని ఆశ్రయించినప్పుడు హాము విషయంగా వచ్చినప్పటికీ కనాను శపించబడ్డవాడు అంటాడు. కనానీయులు శపించబడ్డవాడు అంటే హాము సంతానంలో శాపం ఉంది. అయితే మీరు చూస్తే షెమాయిలు చాలా పెద్ద భూమి, కానీ యాపేతు గురించి ప్రకటిస్తప్పుడు విస్తరించబడును, యాపేతు బహుగా విస్తరించబడునని నోవాహు ఆశ్రయిస్తాడు. యాపేతుని చిన్నోడిని చాలా ఆశ్రయిస్తాడు. కాబట్టి యూరోప్ ఖండానికి సంబంధించిన దేశాలు ఉంటాయి కదా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, రోము లేక ఇటలీ, ఇట్లా దేశాలు ఉంటాయి కదా. ఈ దేశాలన్నీ యాపేతు సంతతి. బహు ధనికులు, బహు తెలివి గలవారు. ఎందుకంటే నోవా ఆశ్రయించింది కాబట్టి. అయితే మనకి ఇంకా 2 ఖండాలు ఉన్నాయి, అమెరికా, ఆస్ట్రేలియా. ఎవరు చెప్పగలరు? నోవాకు 3 కుమారులు అయితే ఇంకా 2 ఖండాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? యాపేతు సంతతి ఎంతగా విస్తరించింది అంటే యాపేతు సంతానం నుంచే ఆస్ట్రేలియన్స్ బయటకు వచ్చిండ్రు, దాని తర్వాత అమెరికన్స్ బయటకు వచ్చిండ్రు. ఏ బైబిల్ స్టడీలో మీకు చెప్తారు చెప్పండి? ఎవరు చెప్పరు. ఎందుకంటే అటువంటి దృక్పథంతో ఎవరు గ్రహించరు వాటిని. ఆమె సంతానము శపించబడింది కాబట్టి ఈ దినము బహు భయంకరమైన రోగాలు, దయ్యాలు, మంత్రశక్తులు ఆఫ్రికాలో ఉంటాయి. చాలా కఠినమైన మంత్రాలు అవి. సరే, మంత్రాలు ఏ దేశంలోనే ఉంటాయి, ఇంగ్లాండ్ లో కూడా ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి వాళ్ళందరూ పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు. ప్రపంచం నుంచి అంతా మంత్రగాళ్ళు అక్కడ పోతారు ఒక మీటింగ్ కి. ఇంకొక సంవత్సరము ఆఫ్రికా దేశంలో ఎక్కడ పెట్టుకుంటారు, ఇంకో సంవత్సరం ఇంకేదో దేశాల్లో పెట్టుకుంటారు. వాళ్ళు ప్రపంచం నుంచి అంతా మంత్రగాళ్ళు ఆ మీటింగ్స్ కి పోతారు అన్నట్టు. మీకు తెలుసా మీటింగ్స్ డే? వాళ్ళందరూ కలిస్తే ఎంత పవర్ఫుల్ ఉంటారు వాళ్ళ చీకటి శక్తులు తెలుసా మీకు? తెలుసుకోకపోతే వాటికి వ్యతిరేకంగా నువ్వు నిలబడి ప్రార్థించాలంటే నువ్వెంత పవర్ఫుల్ ఉండాలా? నువ్వు కూడా ఆత్మీయ స్వరూపం కావాలంటే
నీ శరీరం అంతా మాయమైపోవాలి. అదృశ్య దేవుడిలాగా నువ్వు తయారు కావాలి. అప్పుడే నువ్వు ఆ ఆత్మీయ సామ్రాజ్యంలో అడుగు పెట్టగలవు. ఆ, నీ ప్రార్థనకి ఆ మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ కావాల్సిందే. మంత్రగాళ్ళ మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ కావాల్సిందే. నువ్వు అటువంటి ప్రార్థన జీవితాలకు పోగలవా? కోవిడ్ ని ఎదుర్కోలేకపోతున్నాం మనం. అటువంటి మంత్రాలను ఎదుర్కోగలమా? కాబట్టి మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాము ఈ యొక్క గోగు మాగోగులకు సంబంధించింది. అదే రీతిగా ఆది కాండము 10వ అధ్యాయంలో మనం చూసినాము అటుపోయిన వారము 2వ వచనంలో యాపేతు యొక్క కుమారుడి పేరే మాగోగు. అయితే మరి గోగు అనే వాళ్ళు ఎవరు? ఈ గోగు అనే వాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే ఎహెచ్కేల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాము 38వ అధ్యాయంలో. ఎహెచ్కేల్ గ్రంథము 38వ అధ్యాయంలో వీళ్ళు ఎవరు అన్నట్టు మనము చూస్తా ఉన్నాం అక్కడ. అక్కడ మనం చూస్తూ ఉంటాము. ఒకసారి చూడండి, ఎహెచ్కేల్ గ్రంథము 38వ అధ్యాయము. నేను మిమ్మల్ని అటుపోయిన వారం అడిగింటి, మీరు ఎహెచ్కేల్ గ్రంథంలోని వాక్యాలను చదివి సిద్ధంగా ఉండండి అని. సరే, ఈరోజు మనం అంత డీటెయిల్ గా పోతలేం కాబట్టి మీకు ఇంకొక అవకాశము ఈ మధ్యలో ఎప్పుడన్నా మనకు అవకాశం ఉంటే సండే వరకు వెయిట్ చేయము. గోగు మా గోగు 4వ భాగం లేక 5వ భాగానికి మనం వెళ్ళిపోతాం ఇదే వారం అవకాశం ఉంటే. ఎందుకంటే మళ్ళా థర్స్డే ఫ్రైడే నుంచి థర్స్డే ఈవినింగ్ అనుకుంటా, థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే 3 days మేము ఆంధ్ర ప్రాంతంలో సేవా పరిచయాలకు వెళ్తున్నాం. పబ్లిక్ మీటింగ్స్ ఈసారి. మీరందరూ ప్రార్థన చేయండి మా గురించి. ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము ఆల్టర్ కాల్స్ ఇస్తాము. ధైర్యంగా ప్రజలు పాపాలు ఒప్పుకోవాలా, యేసుప్రభు సొంత రక్షణగా స్వీకరించాలా. అదే రీతిగా మెడిసిన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈసారి చాలా తీసుకోబోతున్నాం మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ కూడా వాళ్ళకి మేము ప్రార్థన చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఆ మెడిసిన్స్ ఎవరెవరు తీసుకుంటారో వాళ్ళందరి జీవితాలలో యేసుప్రభు ప్రేమ పొందాల, వారి జీవితాన్ని సమర్పించుకొని ఆయన కొరకు జీవించాలా అని కూడా మీరు ప్రార్థించండి. మెడిసిన్స్ ఎవరికి కూడా సైడ్ రియాక్షన్స్ ఇవ్వడానికి వీల్లేదు. ఇట్లా మీరు ప్రార్థన చేయండి మా అందరి గురించి. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో ప్రధాని దూతలుంటాయి, దుష్టాత్మలు ఉంటాయి. వాటికి వ్యతిరేకంగా మేము పోతున్నాం. వాటి గ్రామాలలో అడుగుపెట్టనియ్యం, ఏదో ఆటంకాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి జస్ట్ మేము కేవలం ప్రార్థన చేసుకుంటే సరిపోదు, సంఘం అంతా ప్రార్థన చేయాలి కదా. ఆ రోజులలో చూస్తాం అపోస్తలులు పోతున్నప్పుడు సంఘం ప్రార్థించేది వాళ్ళ గురించి. కాబట్టి కేబిపిఎం బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఈ మినిస్ట్రీ ట్రిప్ గురించి ప్రార్థన చేయండి. ఉచితమైతే ఏదో ఒక రోజు మీరందరూ కూడా మాలాగానే పరిచర్యలు చేయాలి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 5 years క్రితం నుంచి మీకు చెప్తా ఉన్నాను, కేబిపిఎం ఉన్న వాళ్ళందరూ వారి పరిచర్యలు ఆరంభించుకోవాలా. ఎవరిది వాళ్ళే. మీరంతా లీడర్స్ లాగా, పరిచారకుల్లాగా బయటికి రావాలా. ఇక్కడ తరబిది పొందాలా, బయటికి వెళ్ళిపోవాలా. మీకు వ్యక్తిగతంగా ఒక సేవ పరిచర్య ఉండాలా. ఒక ప్రాంతాన్ని ప్రభు మీకు చూపిస్తాడు. ఉపవాస ప్రార్థన నుండి అడగండి, ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు. ఇది ఒక చర్చ్ లాగా మనం స్థాపించుకోలేదు. ఎందుకంటే చర్చ్ స్థాపిస్తే అదొక మతపరమైన స్థితి అయిపోతుంది. మతము దుష్టాత్మలకి నిలయమని నేను ఎన్నిసార్లు మీకు చూపించిన దుస్థితి మీకు పడుతుంది. మతాన్ని ఖచ్చితంగా దుస్థితి పడుతుంది. ఎందుకంటే మతము మృగం మీద కూర్చున్న స్త్రీకి సాదృశ్యం. మతమే బబులోన్ అని నేను బహు కఠినంగా అది మీకు చూపించిన. కాబట్టి బబులోన్ అంటే గలిబిలి, బాబెల్ నుంచి వచ్చిన పదం. కాబట్టి మతం అంతా గలిబిలే. కాబట్టి వాటితో మనకి ఏ పని లేదు. మనం మటుకు ప్రభుని వెంబడిస్తాం, మతాన్ని వెంబడించాం. కాబట్టి ఇప్పుడు చూడండి, ఎహెచ్కేల్ గ్రంథము 38వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలను చూసేసి ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మనం స్టార్ట్ చేస్తాం. 9:30 అవుతుంది. జస్ట్ 2-3 minutes నేను దీన్ని క్లోజ్ చేస్తాను. చూడండి, ఎహెచ్కేల్ గ్రంథము 38వ అధ్యాయం. ఎహెచ్కేల్ గ్రంథము 38వ అధ్యాయము. 38, 39 కూడా తర్వాత చదవండి మీరు ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ.
మన నెక్స్ట్ వీక్ లో దీన్ని నేను బహు డీటెయిల్ గా తీసుకెళ్ళిపోతాను. ఎందుకంటే గోగు మాగోగు సంబంధించిన బోధలు ఇక్కడ ఉంటాయి అన్నట్టు. చూడండి, మొదటి వచ్చిన మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. కాబట్టి ఇది ఒక వాక్కు, దేవుని వాక్కు ఎట్లా ప్రత్యక్షమవుతుంది ఆ రోజులలో చెప్పండి? స్వరరూపకంగా, లేకుంటే గోడ మీద అక్షరాల్లాగా. ప్రత్యక్షం ఏంటంటే కళ్ళకి కనిపించడమే కదా. వాక్కు ప్రత్యక్షం కావడం అంటే యేసుప్రభువే. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు. కాబట్టి మాగోగు అంటే నోవాహు సంతతి నుంచి వచ్చిన వాడు అని అర్థం. కానీ చాలా మంది అట్లనే ప్రకటిస్తుంటారు, ఈ దేశం ఎక్కడుంది గుత్తకి అని. దాని తర్వాత అనగా చూడండి, ఇప్పుడు మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషు అంటే రష్యా అంటారు, మెషక్ అంటే మాస్కో అంటారు. ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి. ఈ పేర్లు మనం ఎక్కడ చూడగలం అంటే పోయిన వారం అట్టుపోయిన వారం నేను చూపించిన కదా. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తూబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రకటింపుము. అంటే ఈ దేశాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని లీడ్ చేస్తున్న దేశము ఏదంటే మాగోగు. ఏ వ్యక్తి ఎవరంటే గోగు అనే వ్యక్తి. కాబట్టి ఈ గోగు మాగోగు ఏంది అనేది మనము కొంత దీర్ఘంగా తర్వాత చూస్తాము, ఈరోజు చూడము. ఎందుకంటే ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి. అయితే గ్రంథము 38 మొదటి వచనం చూడండి. ఈ దేశాలు ఈ రోజు ఏవనేది రోష్ అంటే రష్యా, అంటే మాగోగు అనేది కూడా రష్యా అని చెప్తుంది ఇక్కడ. దాని తర్వాత ఇరాన్ ఏమో పర్షియా, టర్కీ అంటే గోమేరు, తొగర్మా ఇందాక చదివినాం మనం. టర్కీ అంటే తొగర్మా అంటున్నారు. దాని తర్వాత పుట్ అంటే లిబియా, కూష్ దేశస్థులను చేస్తూ అవుతాం. కూష్ అంటే సుదాన్ లేక ఇథియోపియా. దాని తర్వాత గోమేరు అంటే జర్మనీ అని. ఇట్లా రకరకాల పదాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సరే, మనకు తెలుసు ఒకటి నేర్చుకున్నాం ఏంటంటే ప్రకృతి సహజంగా ఇవన్నీ నిజం కావచ్చు కాకపోవచ్చు, కానీ పాతవి గతించిన ఈ సమస్తం కృతమైన యేసుప్రభు. ఎంతమంది నమ్ముతారు ఆ వాక్యాన్ని? పౌలు జ్ఞాపకం చేస్తారు కదా కొరింథీ రాసిన పత్రికలో, ఇదిగో పాతవి గతించినవి, సమస్తము కృతమైనవి. కాబట్టి సమస్తము అంటే ప్రతిదీ. పాత నిబంధనలోని వాక్యాలు కూడా కొత్తగా అయిపోయినాయి. అందుకే అబ్రహాంగా మారిండు, సారాగా మారింది. దాని తర్వాత చూస్తాం షోమ్రోను పాత నిబంధన కాలంలో. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి సమరియా అయిపోయింది. మిరియాము పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలంకి వచ్చేటప్పటికి మరియా అయిపోయింది. అట్లా పాతవన్నీ గతించి సమస్తము కృతమైనవి. పేర్లే కాదు, సిటీలు కూడా కొన్నిసార్లు పట్టణాలు కూడా మారిపెట్టాయి. కానీ అబ్రహాం కాలం నుంచి చూస్తాము గాజా పట్టణం. ఈ రోజు కూడా గాజా పట్టణం ఉంది. దాంట్లో ఫిలిస్తీన్లు, పాలస్తీనియన్ దేశస్తులు ఇప్పుడు ఉన్నారు. పాలస్తీయ ప్రాంతీయులు అక్కడ ఉన్నారు కదా. అది భయంకరంగా దాన్ని బాంబ్స్ వేసి ఇస్రాయల్ ప్రజలు దాన్ని సర్వనాశనం చేసి పెట్టారు. గాజా చిన్నది ఉంటుంది. గాజా స్ట్రిప్ ఎట్టుంటది అంటే ఎవరైనా విశాఖపట్నం పోతే అర్థం చేసుకుంటారు. విశాఖపట్నము ఇట్లా రెక్టాంగులర్ షేప్ లో ఉంటది ల్యాండ్. అంటే ఒక రోడ్డు మందం ఉంటది అంతే, ఇటు అటు ఉంటది అంతే పట్టణం. హైదరాబాద్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఉంటుంది హైదరాబాద్ కి, కానీ విశాఖపట్నంకి ఓన్లీ ఈస్ట్ వెస్ట్ లాగా ఉంటుంది అంతే. నార్త్ సౌత్ లాగా ఉంటుంది దాన్ని. అటు దిక్కంతా సముద్రం. కాబట్టి దాన్ని విశాలపరచలేము. అందుకే క్యాపిటల్ సిటీ విశాఖపట్నం వద్దన్నారు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు. గాజా స్ట్రిప్ కూడా అట్లనే ఉంటుంది. అందుకే దాన్ని స్ట్రిప్ అన్నారు, గాజా స్ట్రిప్ అని. మన అది సంసోను గాజా ప్రాంతానికి వెళ్తాడు, మీరు చూసి చదివినో లేదో న్యాయాధిపతుల గ్రంథంలో. అంటే ఆ కాలం నుంచి ఉంది ఆ ప్రాంతం, అది గాజా స్ట్రిప్. అదే పేరుంది కానీ అది మార్చుకోలేదు, ఆ పేరు మారలేదు. గాజా స్ట్రిప్ గాజా ప్రాంతంలో ఇప్పుడంతా టెర్రరిస్టులు కబ్జా చేసి కూర్చున్నారు. అందుకే ఇస్రాయల్ దాన్ని మొత్తం బాంబ్ చేసి అది కనీసం ఒక 100 ఏళ్ళు వెనకలికి వెళ్ళిపోయింది ఆ ప్రాంతం. దాన్ని ఎవరు పడతారు? డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు
అది నాకు ఇచ్చేసేయండి, అమెరికాకి ఇచ్చేసేయండి, మేము దాన్ని కట్టిస్తాం అంటే మాకు రాసి ఇచ్చేయండి ఆ స్థలం అంటున్నాడు. ఇస్రాయల్ పల్లి ఇస్తారా? ఇవ్వరు కదా. అమెరికన్స్ పోతే టెర్రరిస్టులు అక్కడ పనిచేయరు అని ట్రంప్ విధానాలు ఉన్నట్టు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి, ప్రవచనాలు ఎట్లా నెరవేరుతాయి అనేది మనం. కాబట్టి దీన్ని మినిమైజ్ చేస్తున్నారు నేను. కానీ ఒక విషయం నేను ముగించక ముందు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఈ గోగు మాగోగు అనేది వాటికి సంబంధించిన ప్రవచనము చాలా రికార్డింగ్స్ ఉంటాయి ఇంటర్నెట్ లో, మీరు ఎక్కడైనా చూడొచ్చు. గోగు మాగోగు ప్రవచనము ఏంటి అంటే భవిష్యత్తులో ఇస్రాయల్ దేశం పైకి జరగబోయే పెద్ద భయంకరమైన యుద్ధం. అంటే ఆ మిడిల్ ఈస్ట్ అంటాం కదా, మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఆ అరబ్ దేశాలు, దాని తర్వాత వాటికి సపోర్టుగా చైనా మరియు రష్యా ఇట్లాంటి రకరకాల దేశాలు ఇస్రాయల్ దేశం మీదకి దండెత్తి వస్తాయి, దాని మీదకి యుద్ధం ప్రకటిస్తాయి అన్నది బోధ అన్నట్టు. అయితే నా జ్ఞాపకం ఉన్న కాడికి ఒక 30 సంవత్సరాల క్రితం నేను దాన్ని నమ్మిన. కానీ 25 ఇయర్స్ క్రితం నాకు ఈ విషయాలు అర్థమైనవి. ఏంటంటే ఇవన్నీ మారిపోయినాయి, ప్రకృతి సహజం నుంచి ఆత్మలోనికి వెళ్ళిపోయినాయి. కాబట్టి దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఆత్మీయ స్థితిని అర్థం చేసుకోవాలా. గోగు మా గోగులు అంటే సర్పములు తేళ్లు అన్న విషయము స్ట్రాంగ్ నంబర్స్ చూస్తే గానీ అర్థం కాలేమో. ఈ గోగు మా గోగులు సర్పములు తేళ్లని ఇంటర్నెట్ లో ఎక్కడ కనిపించవు, ఏ యూట్యూబ్ రికార్డింగ్స్ లో కనిపించవు, ఏ కామెంటరీస్ లో కనిపించవు. పైగా వీళ్ళందరూ ఏహెచ్కేల్ గ్రంథం 38 అధ్యాయాలు చూస్తున్నట్లు ఇస్రాయల్ ప్రజల మీదకి దండెత్తి వస్తారు. కానీ మనకు తెలుసు ఇస్రాయల్ ప్రజలు ప్రకృతి సహజమైన వాళ్ళు కాదు, వీళ్ళు ఆత్మీయమైన ప్రజలని. ఎవరాళ్ళు? యేసు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించిన వారే ఇస్రాయల్ అని బైబిల్ సెలవిస్తుంది. అది ఎన్నిసార్లు చూపించిన వాక్యం? రోమి రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయము 11వ అధ్యాయము, గలతీయుల రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము, రోమి రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం. పౌలే హెచ్చరించాడు, అంతరంగం ముందు యూదునవాడు నిజమైన బాహ్యానికి యూదునవాడు యూదుడు కాడు. ప్రకృతి సహజంగా యూదా దేశంలో పుట్టినవాడు, ఇస్రాయల్ దేశంలో పుట్టినవాడు ఇస్రాయలుడు కాదు. రోమి రాష్ట్ర పత్రిక 11వ వచ్చేప్పటికీ ఇస్రాయల్ సంబంధులందరూ ఇస్రాయల్ కారు. తర్వాత ఇస్సాకు సంతానం అనబడిన వారు అబ్రాము సంతానము కానేరరు. ప్రకృతి సహజంగా పుట్టిన పిల్లలు అబ్రహాము సంతానము కాదు అంటాడు పౌలు. అందుకు పౌలు అంటే ఈరోజు కూడా ఇస్రాయల్ వాళ్ళకి చాలా కోపం, ద్వేషం. మొత్తం ప్రపంచమంతటా క్రైస్తవత్వము ఇంతగా విస్తరించిందంటే పౌలు బోధన ద్వారా. మేమే ఏర్పరచబడ్డ ప్రజలము, మేమే పరిశుద్ధ జనగమని వాళ్ళు ఈ రోజు కూడా అనుకుంటారు. కానీ వాళ్ళు బహు భయంకరమైన క్రూరంగా జీవిస్తున్న మనుషులు ఈరోజు. ఎంతమంది క్రైస్తవులను చంపించారు, ఎంతమంది ప్రవక్తలను చంపించారు వాళ్ళు, ఎంతమంది అపోస్తులను చంపించారు వాళ్ళు. ఈ రోజు కూడా క్రైస్తవులు అంటే వాళ్ళకి ఏం ప్రేమ ఉండదు. కాబట్టి వాస్తవానికి మనం దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది శారీరకమైన ఇస్రాయల్ ప్రజలు కాదు, ఈ దేశాలు శారీరకమైన దేశాలు కానే కావు, ఇవన్నీ ఆత్మీయంగా మారిపోయినాయి. ఈ ఆత్మీయంగా మారిపోయినాయి అంటే ఇవన్నీ దుష్ట శక్తులు, ఆకాశ సమూహాలు విశ్వాసుల పైన అవి యుద్ధం ప్రకటించడానికి బయలుదేరినాయి. ప్రపంచం అంతటా 4 దేశాల నుంచి అంతే వస్తాం. మేము వచ్చే వారము తిరిగి రండి సిద్ధపడి. ఈ 4 దేశాల నుంచి ఈ గుంపులు ఎట్లొస్తాయి, ఊరల తీర్పులో కూడా నేను చూపించిన. ప్రపంచం అంతటి 4 దేశాల నుంచి ఇవన్నీ ఎట్లొచ్చి భూమిని కప్పేస్తాయి. దాని తర్వాత అగాధ కొలిమిల నుంచి మిడతల దండు వచ్చి భూమిని ఎట్లా కంపేస్తాయి. మిడతల దండు భూమిని కంపిస్తే మనకేం లాభం? భూమి అంటే గొప్ప జన సమూహము, మిడతల దండు అంటే తేళ్లు. ఈ మిడతల దండులకి లీడర్ ఒకడు ఉంటాడు, వాడు అగాధంలో అగాధ కొలిమిలో ఉండే దుష్ట శక్తి, దుష్టుడు, అపవాది, సర్పం. వాడు ఆది సర్పం. వాని ఆధీనంలో ఈ తేళ్లన్నీ బయటకు వస్తాయి, మిడతలన్నీ బయటకు వస్తాయి. మిడతలు తేళ్లు ఉపమరీతిగా ఒకటే, ఎందుకంటే అవన్నీ తినేసేది. అవి భూమి మీద పడి తినేస్తాయి, దోచుకుంటాయి. కాబట్టి
మీరు చూస్తారు ఇంకా చాలా త్వరలో స్టార్ట్ కాబోతుంది ప్రపంచం అంతటా హతసాక్షులు క్రైస్తవులు ప్రపంచం అంతటా స్టార్ట్ అయిపోతుంది. ఇది కనీసం ఇంకొక 2-3 ఇయర్స్ జరగబోతుంది. 3-4 అయితే నేను అనుకుంటా 3-4 ఇయర్స్ జరుగుతుంది. ఒక దిక్కు కోవిడ్ స్టార్ట్ అయిపోయింది, ఒక దిక్కు యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి, ఒక దిక్కు ఆర్థిక స్థితి కొలాప్స్ అవుతుంది, కరువు ఆరంభం అయిపోతుంది. చూడండి, ఇటువంటి స్థితిలో నువ్వు ప్రార్థన జీవితము కొనసాగించకపోతే నిన్ను ఆయన ఎట్లా పోషిస్తాను చెప్పండి. ప్రతిసారి టీవీ ముందు కూర్చొని కోవిడ్ ఎట్లా పెరుగుతుంది, సోషల్ మీడియా యాప్స్ చూసుకుంటా ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని కూర్చుంటే అది నీ శరీరాన్ని ఉత్తేజింపజేస్తూ ఉంటది, కానీ ఆత్మని చల్లబరుస్తూ ఉంటాయి ఆ న్యూస్లు. నేను అందుకే అవి ఎప్పుడు చూడండి, న్యూస్ పేపర్ కూడా చదవండి. ఒక హెడ్లైన్స్ ఎప్పుడైనా చూస్తానేమో కానీ ప్రవచనాలు ఎట్లా ఆరంభమవుతుందో వాటిని గ్రహించాలంటే ఫస్ట్ నీకైన తర్వాతనే న్యూస్ పేపర్స్ రావాలి. అటువంటి జీవితాలకు ప్రభు మనం నడిపించడం ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకొని పరిశుద్ధుల వగు తండ్రి, మీకు వందనాలైనా గోగు మాగోగులు అనే దేశాలు ఇవి ఆత్మీయమైనవి, ఇవి చీకటి శక్తులు, సర్పములు, తేళ్లు గొప్ప జన సమూహం మీదకి తొమ్మిగా వచ్చి వారిని అందరినీ చంపుతాయని మీరు అనేక పర్యాలు మాకు చూపిస్తారు. కానీ ఇది మనుషులు ఎవరు స్వీకరిస్తున్నారు ప్రభా? అవును ప్రభా, ప్రకృతి సహజంగా ఉన్నవాడికి ఇవన్నీ ఆత్మీయ మనుషులు వెర్రితనంతో పోల్చబడ్డాయినైనా, కానీ మాకు మటుగారి జీవం లేదు, మాకు మటుగారి కాపుదల తండ్రి. కాబట్టి వీటిని మేము సంపూర్ణంగా స్వీకరించలాగిన జ్ఞానం అనుగ్రహించండి, ఆత్మను అనుగ్రహించండి. ఈ యొక్క సాయంత్రం సమయంలో మరోసారి మీకు వదనాలు చెల్లించుకుంటున్నాం. 19 దినాలు మీరు ఎంత నమ్మకంగా మమ్మల్ని కాచి కాపాడినారు ప్రభా. 1900 దినములు ప్రభా, యాబ్సెంట్ కాకుండా ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు ప్రభా. మా గ్రూప్ ఎగ్జాక్ట్ 1900 days అటెండెన్స్ 100% ఉన్న వాళ్ళు ఒక్కరం లేరు ప్రభా. కనికరించండి, క్షమించండి. ఇక మీద తీర్మానించుకుంటాం ప్రభా, త్యాగం చేయకుండా ఏమి సంపాదించుకోలేము. బ్యాండ్విడ్త్ త్యాగం చేయలేము, మొబైల్ డేటా త్యాగం చేయలేని జీవితం. యూట్యూబ్ వీడియోల కొరకు మటుకు ఎంతైనా బ్యాండ్విడ్త్ వాడతాం, ఎంతైనా డేటా వాడతాం ప్రభా. మనుషులు ఇంకా ప్రకృతి సహజంగానే ఉన్నారు నాయన. కనికరించండి ప్రభా. మీకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ లోకానికి ప్రాధాన్యత ఇచ్చి రోగగ్రస్తులు అయిపోయినారు ప్రభా. కొందరు మరణించినారు ప్రభా. మేము మటుకు ప్రతి విషయంలో మీకే ప్రాధాన్యత ఇస్తాం. అటువంటి జీవితం మాకు అందరికి అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ నతానియల్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. హలో అన్న బ్రదర్, ప్రైజ్ ప్రైజ్ లార్డ్. లార్డ్ బ్రదర్. అది మీరు ఈ 100 days మీరు నడిపించారు కదా బ్రదర్, మీరు దాని గురించి కొంత ఫీడ్బ్యాక్ చెప్పండి బ్రదర్. మీ అనుభవాలు, మీరు నడిపించే విధానం ఎట్లా మీకు అనిపించింది, మీ ఈ ఆరాధనలో ఈ ప్రేయర్ లో మీరు ఏం నేర్చుకున్నారు అనేది కొంత సాక్ష్య రూపకంగా ఫీడ్బ్యాక్ లాగా చెప్పిన తర్వాత ఇంకా నెక్స్ట్ అందరూ ఒక్కొక్కరుగా ఫీడ్బ్యాక్ చెప్తారు బ్రదర్. తర్వాత కొత్త లీడర్ మనం పరిచయం చేద్దాం బ్రదర్. ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేయండి. మీ అనుభవాలు ఈ ఈ యొక్క 3 నెలలు 100 days లో దేవుడు మీకు ఎలాంటి అనుభూతి ఇచ్చిండు, మీరు ఏం నేర్చుకున్నారు, తర్వాత ఎలాంటి ఆ అనుభవాలు మీకు ఎదురైనట్టు మాతో పంచుకోండి బ్రదర్ అందరితోటి. ఓకే ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ వందనాలు. దేవుని నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు మరి గడిచిన కాలం అంతా కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి మన అందరిని సమకూర్చి సజీవ లెక్కలో ఉంచిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. 100 days విషయంలో ప్రభు మరి నడిపించిన విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ చెల్లిస్తున్నాను. మరి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన మరి బ్రదర్స్ కి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహం వల్ల మరి మేము ముందుకు రావడం జరిగింది. మాకంటే ముందు నడిపించిన వారికి కూడా వాళ్ళకు కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఈ ఫీడ్బ్యాక్ ఏంటంటే మరి కొన్ని విషయాలలో మనము ఇది దేవుణ్ణి ఈ రకం కూడా మహిమపరచవచ్చు అందరం సమకూడి అనే విధానాన్ని, ఇంకా కాకపోతే ఏంటంటే ఈ మనకు మనమే అని ఒక
విషయంలో మాత్రం బాధాకరంగా అనిపిస్తుంది. ఏంటంటే కొత్తవారు ఎవరు రాకుండా ఉన్న వాళ్ళమే ఉన్నాం. ఆ ఉన్నవాళ్ళు కూడా సరిగా చెప్పలేని విధానంలో దిగజారిపోయినట్లు కూడా ఆ అనుభవం కూడా ఉంది. అందుకని అది మరి మనుషులు ఎలర్ట్‌గా ఉండాల. ఎందుకంటే ఇది రాకడ సమయం కాబట్టి ఇది ఒక అనుభవం. అయితే దేవుడు ప్రతి ఒక్కరిని చాలా శ్రద్ధగా వాడుకున్నాడు. చాలా మంది స్పందించారు. మరి దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. మరి కొంతమంది కూడా అనేకులు ప్రోత్సహించారు. మరి ఆయన విషయంలో, మరి దేవుని విషయంలో చాలా మంది సహకరించారు. మరి ఇక్కడ నడిపించడానికి మరి అన్న కూడా చాలా ప్రోత్సహించారు. మన బ్రదర్స్, సిస్టర్స్‌లో కూడా చాలా మంది ప్రోత్సహించారు. మరి దేవుని నామములో మీ అందరికి వందనాలు. ఇది ఇలాగే కొనసాగిస్తూ అనేకులను ఆహ్, కొత్త వారిని కూడా మనం పరిచయం చేసే విధంగా ఉండాలి అని నేను చాలా ప్రయత్నించాను. కానీ కొత్త వారిని తీసుకొస్తే బోధ మారిపోతుంది బ్రదర్ అన్నారు. అది కూడా మరి నా అనుభవం కాబట్టి చెప్తున్నాను. వద్దు బ్రదర్ బోధ మారిపోతుందని అన్నారు. కానీ మరి ట్రైబుల్‌లో ఉన్న వాళ్ళే బోధ మారేటట్టు కొంతమంది చెప్పారు. అది గ్రహించట్లేదు. అది కూడా గ్రహించుకోండి. ఎందుకంటే అది రియల్ కాబట్టి. ఇవి అనుభవాలు మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్పక తప్పదు. కాకపోతే దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి మరి మీ అందరికీ వందనాలు. మరి ఇన్ని రోజులు నడిపించిన విధానాన్ని బట్టి, ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, మీ అనుభవాలు షేర్ చేసుకున్నందుకు. ఇప్పుడు మనం ఒక్కొక్కరుగా ఒక 2 మినిట్స్ అట్లా మీరేమన్నా మీ అనుభవాలు ఉంటే షేర్ చేసుకున్న తర్వాత చివరిగా లీడర్ని మనం పరిచయం చేస్తాము. ఇక నుంచి రేపటి నుంచి కొత్త లీడర్ మనకి పరిచయం అవుతారు. వాళ్ళ పేరు మేము అనౌన్స్మెంట్ చేస్తాం. కొంచెంసేపు తర్వాత నతానిల్ బ్రదర్ ద్వారా అనౌన్స్మెంట్ చేపిస్తాం. మిగతా వాళ్ళు ఒక్కొక్కరుగా ఫీడ్బ్యాక్, మీరు మీ అనుభవాలు, మీ ఈ 100 days లో దేవుడి ఎలాంటి మీరు ఆత్మీయంగా బలపడే విధానం కానీ అవన్నీ కూడా మీరు ఒకసారి మనం పంచుకోవచ్చు. టైం ఉంది కాబట్టి మీరు త్వరగా ఒక్కొక్కరు ఒక 5 minutes 3 minutes అట్లా మీరు షేర్ చేసుకోవచ్చు. సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ. బ్రదర్ నేను కూడా ఒక సాక్ష్యం చెప్తా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ నా ప్రైజ్ లార్డ్. నా సాక్ష్యం ఏంటంటే ఇది నడిపించమని మీరు మాకు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. మీరు ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్. ఇది నడిపించినప్పుడు చాలా బ్రదర్ అండ్ సిస్టర్స్, ముఖ్యంగా అన్న కూడా ఎవరు ఫోన్ చేసిన ఎత్తకుండా అన్న చేసిండు. రాయి బ్రదరు, దిలీప్ బ్రదరు, మాధురి సిస్టర్, సుజాత అక్క కూడా మేము అక్క ఈరోజు మేము కొంచెం బయటికి వెళ్తున్నాం అన్న కూడా అక్క సహకరించింది. వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్ మాకు ఇచ్చినప్పుడు ఏం చేసిన అంటే నేను ప్రార్థన చేసిన, చాలా అంటే ఎట్లా ప్రార్థన చేసిన, దేవుడు సహాయం చేయాలి, అందరూ ప్రోత్సహించాలి అని అందరి కొరకు బాగా ప్రార్థన చేసిన. ఇప్పుడు అన్నాడు కదా, మీటింగ్ అంటే శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, సైతాన్ మనని ఇట్లా శోధిస్తుంది అని చెప్పిండు అన్న. అది వచ్చినాయి, మాకు చాలా వచ్చినాయి. కానీ మేమేం భయపడలే, దిగులు పడలే. దేవుడు ప్రతిదీ మాకు సహాయం చేసుకుంటూ ముందుకు నడిపించిండు. ఈడి వరకు మమ్మల్ని నడిపించిండు. ఒక్కటి ఏంటంటే అన్న ఏం చేసినంటే ఫస్ట్ సిస్టర్ మీరు నడిపించండి అన్నాడు. తర్వాత నేను అన్నని రిక్వెస్ట్ చేసి అడిగిన, కానీ అన్న ఆ మాటకి సరని నేను అడిగినందుకు ప్రోత్సహించిండు అన్న కూడా థ్యాంక్స్. అందరికీ థ్యాంక్స్. మాకు సహాయం హెల్ప్ చేసిరు అందరూ. మా సొంతంగా మేమైతే ఏం చేయలేము. ముఖ్యంగా దేవుడి సహాయము, తర్వాత దేవుడు సహాయము, తర్వాత మీ అందరి సహాయం ద్వారా ఇప్పటి వరకు దేవుడు నడిపించిండు. నా సొంత శక్తి కాదు, మన బలము కాదు, దేవుడే ఆయన శక్తి ద్వారా నడిపించిండు. ఆయనే సహాయము చేసిండు. ప్రార్థన, ముఖ్యంగా ప్రార్థన ఉండాలి. ఇప్పుడు అన్నాడు కాబట్టి దానికి ప్రార్థన చాలా అవసరం. కాబట్టి ఎంతో ప్రార్థన చేసినాము. నేనైతే డ్యూటీకి పోతున్నాను, పొద్దున్నే లేచి చేసినాం చాలా ప్రార్థన. ఎందుకంటే వీళ్ళందరి కోసం ప్రార్థన చాలా అవసరము కాబట్టి ఆ యొక్క ప్రార్థన చేసినాం. దేవుడు కార్యము చేసిండు, ఇటు వరకు నడిపించిండు. ముఖ్యంగా దేవుడు ఆరోగ్యం ఇచ్చి ముందుకు నడిపించిండు. ముఖ్యంగా
అందరి సహాయం ఉంటేనే సహోదరులం కాబట్టి మీరందరి ప్రోత్సాహం ద్వారానే మేము ముందుకి నడిచిన, ముఖ్యంగా దేవుడి సహాయం మీ ప్రోత్సాహంతో మేము ముందుకి వెళ్ళినాం. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, దేవుడికి కూడా వందనాలు. మీ అందరికీ నా థ్యాంక్స్, దేవుడికి కూడా నా వందనాలు. దేవుడి సహాయము చేసిండు కాబట్టి మన ప్రార్థన శక్తి చాలా అవసరం. ప్రార్థన ఉంటేనే మనం ముందుకి వెళ్తాం. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. థ్యాంక్ యూ బ్రదర్. వస్తారు ఒక్కొక్కరుగా షేర్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్ అందరికి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ ది లార్డ్. నేను ఈ సాయంత్రకాలం మందు థ్యాంక్స్ గివింగ్స్ రూపంలో ప్రభువుకి వందనాలు చెల్లిస్తున్నాను. ఒక 100 days ప్రోగ్రామ్ కంప్లీట్ కావాలి అంటే అది ప్రతి ఒక్కరి సహకారంతో జరుగుతుందని మనం వింటూ ఉన్నాం. కాబట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆత్మ చేతనే ఈ కార్యం జరిగించిండు, శక్తి చేత బలము చేత కాదు అని చెప్పిన దేవుడు ఆత్మ ద్వారా కార్యం నడిపిస్తున్నాడు. 1900 hours మనం కంప్లీట్ చేసుకున్నామంటే ఇట్ ఈస్ అ రికార్డ్ కదా. ఇది నాట్ ఎన్ ఈజీ థింగ్. కాకపోతే ప్రతి ఒక్కరు పాల్గొనడానికి ప్రయత్నం చేయాలా. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే ఒకరిద్దరు మిస్ అవుతున్నా కూడా ఉన్న మెంబర్స్ లో చాలా మంది చేరాలా, చాలా మంది వాళ్ళ అనుభవాలు పంచుకోవాలా, ఈ వాక్యం వెదజల్లబడాలా. ముఖ్యంగా మన ఉద్దేశం అది, వాక్యం వెదజల్లబడాలి. ఇక్కడ ట్రైనప్ అయిన వాళ్ళు అది విరివిగా పంచుకోవటానికి బయటికి వెళ్తున్నారు. అదే విధంగా మనము కూడా మన ప్రయత్నము టెక్నికల్ గా మనం దీన్ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేయాలా. కాకపోతే ఈ మధ్య కాలం వచ్చినటువంటి ఇక టెక్నికల్ ప్రాబ్లమ్స్ కదా, మనకు స్కైప్ నుంచి, మైక్రోసాఫ్ట్ మీటింగ్ నుంచి, గూగుల్ మీట్ నుంచి, మళ్ళీ ఇప్పుడు టీమ్స్ స్కైప్ నుంచి ఇట్లా టెక్నికల్ గా మారుతూ వచ్చింది. కాబట్టి కొద్దిపాటి అంతరాయం కలిగింది, కొంతమంది చేరలేకపోయినరు. కాకపోతే ఇప్పటి నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరికి స్కైప్ లో మీ టీమ్స్ లో జాయిన్ కావాలనేది మనము కొంత నేర్పించాల్సి ఉంటది. ఆ టెక్నాలజీని పర్సనల్ గా ఒక టైంలో పెట్టుకొని డే టైంలో ఎవరైనా ఫ్రీగా ఉన్నప్పుడు, సండేస్ మా సర్వీస్ టైంలో కానప్పుడు కొంచెము ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. కాబట్టి చేరలేని వాళ్ళ కోసం అన్నమాట ఇది. వాళ్ళకు పర్సనల్ గా తెలియచేయడానికి ఒక చిన్నపాటి వీడియో అనేది చేసి పెడితే అది ఉపయోగకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆ ఒక్క సాకును బట్టి కదా, ఒక సాకును బట్టి ప్రోగ్రామ్ లో చేరలేకపోతున్నారు. అంటే అలా పర్సనల్ ప్రోగ్రామ్స్ ఎన్నున్నా కూడా, ఎన్ని స్కిప్ చేసినా కూడా ఈ ఒక్క పాయింట్ మీద టెక్నికల్ సపోర్ట్ లేదు కాబట్టి మేము చేరలేకపోతున్నాం అనే వాళ్ళు చాలా మంది ఎక్స్క్యూజ్ తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఒక చిన్నపాటి వీడియో తయారు చేసి ఇట్లా ఆన్ చేసి ఇట్లా ఆపరేట్ చేస్తే అనేది ఒక 2-3 minutes వీడియోని తయారు చేయగలిగితే ప్రతి ఒక్కరు జాయిన్ కావడానికి అవకాశం ఉంటది. అదే విధంగా ఈ 100 రోజుల ప్రోగ్రామ్ లో దేవుడు నా పట్ల చాలా కార్యం జరిగించిండు. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా ప్రార్థన పూర్వకంగా నేను నిలదొక్కుకోగలిగినాను. తర్వాత పిల్లల విషయంలో, వాళ్ళ ఎగ్జామ్స్ విషయంలో, ఆరోగ్యం విషయంలో కూడా దేవుడు ఎన్నో పాటి కార్యములు జరిగించిండు. సమాధానకర్త అయిన దేవుడు గృహంలో సమాధానం దయచేసిండు. ఇక చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లా శాంతమ్మ సిస్టర్ కానీ, దీపా సిస్టర్, స్వప్న సిస్టర్, ఎవరైనా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఈ కేబిపిఎం గ్రూప్ ద్వారా అనుదినము దేవుని వాక్యం విని బలపరచుకోవటానికి దేవుడి కృప చూపినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అన్నకు కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నతానియల్ బ్రదర్ కుటుంబం కూడా చాలా మంచిగా లీడింగ్ చేసిండ్రు. అనుదినము అందరు పాటల ద్వారా, వాక్యం ద్వారా అందరికీ అవకాశాలు ఇచ్చిండు. బ్రదర్ కూడా మంచిగా లీడింగ్ చేసిండు. దేవుని ఆత్మ నడిపింపు చేత బ్రదర్కి దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఇంత విజయవంతంగా ఈ 100 రోజులు పూర్తి చేసుకోగలిగినరు. దేవునికే వందనాలు చెల్లించుకుంటున్నాను.
ముందు జరగబోయే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా దేవుడు ఆత్మచేత ఇదే విధంగా దేవుడు విజయవంతంగా జరిపిస్తాడని నేను దేవునికి ప్రార్థిస్తున్నాను. దేవుడు విజయవంతంగా జరిపిస్తాడని నేను నమ్ముచున్నాను. ఈ కేబిపిఎం గ్రూప్ ను దేవుడు ఎంతో ప్రోత్సహించి ప్రతిదినము పరలోక మర్మాలను దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తూ ఎంతో విజయవంతంగా దేవుడు మనకు ఇలాంటి వాక్యాలు ఎక్కడ లేవు కానీ ప్రతిదినం దేవుడు ఈ కేబిపిఎం గ్రూప్ ద్వారా మనలందరినీ కూడా బలపరుస్తూ తన రాకడకు మనలందరినీ కూడా దేవుడు సిద్ధపరుస్తుండు. ఇంకా అనారోగ్యంతో ఉన్న బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయటానికి దేవుడు మనకు కృప చూపిస్తున్నాడు. బయటికి వెళ్ళి సేవ చేసుకోలేని ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రార్థనల ద్వారా ఇంట్లో ఉండి ప్రార్థిస్తున్నాము. అనారోగ్యం ఉన్న వాళ్ళ గురించి, సమస్యలో ఉన్న వారి గురించి దేవుడు ఈ విధంగా సేవకు నడిపిస్తున్నందుకే దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు దేవుడు మన పట్ల అందరి పట్ల ఎన్నో ఈ కేబిపిఎం గ్రూప్ ద్వారా ఎన్నో దేవుడు ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసి ఈ యొక్క కేబిపిఎం గ్రూప్ ను దేవుడు నడిపిస్తున్నాడు. ఇంకా ముందుకు కూడా నన్ను నడిపిస్తాడని దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన రాకడ వరకు మనలందరినీ కూడా దేవుడు ఇలా వాక్యాల ద్వారా నూతన ఆత్మలు వచ్చేలాగా ఇంకా మంచిగా వాక్యాలు దేవుడు ప్రతి ఒక్కరికి అందించేలాగా అన్న చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా విభజించి ఒక్కొక్క సంఘాలుగా ఒక్కొక్క లీడర్షిప్ గా దేవుని సేవ జరిపించాలని, అలాగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఈ వాక్యం ద్వారా దేవుడు మా కుటుంబంలో కేబిపిఎం గ్రూప్ ద్వారా దేవుడు నా భర్త 2 సార్లు సీరియస్ అయిండు. మా కుటుంబం గురించి అందరూ ప్రార్థించిండ్రు. ప్రార్థించిన అందరికీ వందనాలు. దేవుడు 2 సార్లు ఆయనను కాపాడిండు. ఆశ్చర్య అద్భుతంగా దేవుడు స్వస్థపరిచిండు. ఇంకా నా భర్త గురించి ప్రార్థించండి. ఆయన సరి అయిన మారు మనసు వచ్చేలాగా ఆ తాగు బానిసత్వం నుంచి విడిపించేలాగా ప్రార్థించండి. కేబిపిఎం గ్రూప్ లో ప్రార్థన వల్ల నా భర్తకు మంచిగా అయింది. దేవుడు బాగు చేశాడు. 2 సార్లు మరణాపాయం నుంచి దేవుడు కాపాడాడు. ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటే ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. గ్లోరీ అక్క నతానీలన్న నడిపించిన ఈ యొక్క ప్రైజ్ లో దేవుడు చాలా అద్భుతంగా నడిపించాడు. ఎందుకంటే ఆయన కృప ఉంది కాబట్టి ఇంతవరకు ప్రైజ్ రన్ అయినాయి. చాలా ఎక్స్పీరియన్స్ తో ఉన్నట్లు లీడ్ చేశారు. సో ఎవ్రీథింగ్ అయితే దేవుని దేవుడు అయితే మంచిగా జరిగింది. మెయిన్ గా ఏంటంటే ఆ ప్రైజ్ కి అటెండ్ కావాలన్నా ఏదో ఒక ఆటంకం రావడం జరుగుతుంది. మధ్యలో కొన్ని రోజులు స్కైప్ అనేది బ్లాక్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ప్రైజ్ కంటిన్యూషన్ గా రావాలా చేయాలని టైం చూసుకొని జాయిన్ కావడము, కొన్ని సిచ్యువేషన్ లో రాలేకపోయినాము. కానీ ఏ టైంలో అయినా కానీ ఒక రికార్డింగ్స్ అనేది ఉంది కాబట్టి అది ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది. ఎందుకంటే రికార్డింగ్స్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ ఇవాళ మిస్ అయిపోయినా రేపటి దినం కూడా వినొచ్చులే అని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఎందుకంటే మధ్యలో చాలా మటుకు నేను మిస్ అయిన వాటికైతే నేను రికార్డింగ్స్ లో విన్నాను. అన్నట్లు నిజంగానే కొన్ని రికార్డింగ్స్ సౌండ్స్ వినబడుతున్నాయి, కొన్ని దాంట్లో అన్న సౌండ్ లేదు, కొన్ని వాటిలలో ఏమో సో సౌండే వినపడట్లేదు, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. అయినా పోనీలే అనేసి ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది వింటుంటేనే తెలుస్తుంది రికార్డింగ్స్ ఎట్లా ఉన్నాయి అని. నేనైతే వింటున్నాను. నాకు ఎక్కడైతే నేను వినలేదో, ఎక్కడైతే నేను మిస్ అవుతున్నానో అక్కడ నేను రికార్డింగ్స్ వింటున్నా. ఈ ప్రైజ్ రన్ చేయడం వల్లనే ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్ అని జరుగుతుంది. ఈవెన్ ఫ్యామిలీస్ లో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏది వచ్చినా చెప్తున్నాను కదా, చూడ్డానికే అంత బాగానే ఉన్నాము కానీ అది యుద్ధం అయితే ఆత్మలో జరుగుతుంది. అది ఒకటి అనుభవం తెలుస్తుంది. ఎందుకంటే దేవుని కృప ఉంది కాబట్టి ఇంతవరకు ప్రైజ్ రన్ అయ్యి, ఒకవేళ ఈ ప్రైజ్ లేకపోయి ఉంటే అందరూ చెప్తున్నాం కదా ప్రైలో అందరు చల్లారిపోతుండే. కానీ ఈ ప్రైజ్ రన్ అవుతున్నాయి కాబట్టి ఇప్పటికి ఇంకా ప్రైలో నిలబడగలుగుతున్నారు, స్టాండప్ ఉంటున్నారు.
ఒకవేళ ఈ ప్రైజ్ లేకపోయి ఉంటే చెప్తున్నా కదా, లోకపణలో పడిపోయి అందరూ ప్రేయర్స్ కి దూరం అయిపోతుండే. కానీ ఇట్లా ప్రేయర్ రన్ కావడము, ప్రేయర్ మీటింగ్ జరగడము, వాక్యాలు రన్ కావడము, ఒకళ్ళు ప్రార్థించడము, పాట పాడడం, ఇవన్నీ చేయడం వల్ల ఆత్మకి ఎట్లా అంటే దేవుడు ఒక స్ట్రెంగ్త్ ఇస్తున్నాడు అనేలాగా తెలుస్తుంది. నా లైఫ్ లో అయితే నాకు అట్లనే జరుగుతుంది. ఎందుకంటే ప్రైజ్ లో అటెండ్ అయినంత వరకు మంచిగా ఉంది. ఎందుకంటే ఇంకా బలపడాలా, ఇంకా ముందుకు వెళ్ళాలా, ఇంకా వినలేనివి ఇంకా వినాలా, చూడలేని దర్శనాలు చూడాలా, కొత్త కీర్తనలు పాడాలా అనే ఆశ ఒకటి కలుగుతుంది ఈ ప్రార్థనలో. ఒకవేళ ఇవే లేకపోయి ఉంటే ఎప్పుడూ చల్లారిపోతుండే. కానీ ఇప్పటికీ అందరూ స్ట్రాంగ్ గా ఉండి ప్రార్థనలో రన్ అవుతున్నారు, సేవలు రన్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ ప్రేయర్స్ ఓన్లీ. ఈ స్కైప్ కాల్ రన్ కావడం వల్లనే అందరం స్టాండప్ ఉండగలుగుతున్నాం. ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏది వచ్చినా బేస్ చేయడానికి దేవుడిచ్చిన ఆత్మచేత నడిపింపు, దేవుని యొక్క కృప వలన ఇవన్నీ జరుగుతున్నాయి. నా లైఫ్ లో కూడా అంతే. నేను ఎన్నిసార్లు దేవుని యొక్క సన్నిధికి వద్దాం అనుకున్నా, మా ఫ్యామిలీలో కూడా ఆటంకాలు వచ్చినాయి. కొన్ని పరిస్థితులు చెప్పుకోలేం, కొన్ని పరిస్థితులు అంటే చూడనికి బానే ఉంది, కానీ వెళ్దాం అనుకునేసరికి ఏదో ఒకటి అవుతుంది. అంటే ప్రైజ్ కి అర్థం కాకుండా సైతాన్ ఎంతో డిస్టర్బెన్స్ చేసింది. మా అమ్మ విషయంలోనే కానీ, మా ఫ్యామిలీ విషయంలోనే కానీ, ఏదే కానీ అట్లా దెబ్బ అయితే ఎంత కొట్టినా దేవుని యొక్క కృపలో స్కైప్ లో అయితే రన్ అవుతూనే ఉన్నాము. మధ్యలో కొన్ని రోజులు మిస్ అయినాము, అయినా తిరిగి మళ్ళీ దేవుని యొక్క సన్నిధిలో రావడం జరిగింది. ఇంకా నా ఎగ్జామ్స్ వల్ల కూడా నేను మధ్యలో అటెండ్ కాలేకపోయినా, కానీ దేవుడు నన్ను ప్రతి విషయంలో విజయం అనేది ఇచ్చాను. ఎగ్జామ్స్ లో కూడా నేను పాస్ చేసింది. ఇప్పటికి కూడా దేవుడు నన్ను రన్ చేపిస్తుందంటే బికాస్ ఆఫ్ గాడ్ గ్రేస్ ఓన్లీ. దేవుని యొక్క కృప ఉంది కాబట్టి ఈ ప్రైజ్ రన్ కావాలని నేను ఇంకా కోరుకుంటున్నాను. ఇవి ఆగిపోవడానికి నాకు ఇష్టం లేదు. కంటిన్యూస్ గా రన్ కావడమే నాకు ఇష్టము. ఎందుకనంటే ఈ ప్రైజ్ ఉండవడం వల్లనే స్ట్రాంగ్ గా ఉండగలుగుతున్నాం ఆత్మీయలో. ఒకవేళ ఇవి లేకపోయి ఉంటే చెప్తున్నాను కదా, చాలా మంది పడిపోతుంది ఇప్పటికి. కానీ ఆయన కృప ఉంది కాబట్టి అందరం నిలబడగలుగుతున్నాం, సేవ చేయగలుగుతున్నాం, ఎవరికొకరికి సాక్ష్యంలో రూపంలో పంచుకోగలుగుతున్నాం ఆయన సాక్ష్యం. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఒక సాక్ష్యం ఉంది అని, ఆయన మన జీవితంలో ఇచ్చే ప్రతి సాక్ష్యము ఒకరికి ఎగ్జాంపుల్ గా ఉంటుంది. వాళ్ళు కూడా రక్షింపబడడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. అట్లా దేవుడు సహాయపడ్డాడు, ముందుకు నడిపించిన ఆయన కృప ద్వారానే ఇవన్నీ రన్ అవుతున్నాయి. నేను విశ్వసిస్తున్నా, నేను నమ్ముతున్నాను. అన్న అక్క ఇద్దరు మంచి లీడ్ చేశారు. దేవుడు వాళ్ళని కూడా దీవించాలా. ఎందుకంటే చక్కగా రన్ చేశారు. అందరూ అటెండ్ కావడము, అందరు ఏకభించడము, ముందుకు రావడము బికాస్ ఆఫ్ గాడ్ గ్రేస్ ఉంది. ఆయన కృప ఉంది కాబట్టి ఇవన్నీ రన్ అయినాయని నేను విశ్వసిస్తున్నా, నేను నమ్ముతున్నాను. మరి దేవుడు ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నా. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైనా ఉన్నారా సార్? స్వప్న సిస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అన్న అందరికి. ఇక్కడ అన్న ఈ గ్రూప్ లో వాక్యం ద్వారా నేను చాలా బలపడ్డాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నాతో చాలా మాటలు మాట్లాడాడు ఇక మన గ్రూప్ గురించి, ఇక కేబీపీఎం గురించి. నేనైతే చెప్పలేను, కానీ ఒకవేళ దేవుడు నాకు అవకాశం ఇస్తే తర్వాత మళ్ళీ చెప్పుకుంటాను. కాకపోతే ఏంటంటే నేను ఒక 15-20 days నుంచి నాకు దేవుడు ఊకే గ్రూప్ లో జాయిన్ అవ్వమని చెప్పిండు. ఊరికే నాకు ఇష్టం ఉండేది కాదు జాయిన్ కానీకి. ఎందుకంటే నాకు అప్పుడు అన్న వాక్యాలు విని, ఒకప్పుడు బాగా అన్న వాక్యాన్ని వినేదాన్ని. నేను 2007-8 నుంచి 6 నుంచే నేను వినేదాన్ని బాగా. నాకు చాలా శ్రమల గుండా పోయిన అన్న వాక్యాలు విని ఒకప్పుడు. అంటే నేను వింటుంటే కానీ మర్చిపోతుంటే ఊకే భయంకరమైన శ్రమల్లో చాలా నేను పడ్డాను. కాబట్టి నాకు ఎక్కువ నేను జాయిన్ కావాలంటే నాకు రాబోయేది కాదు. కానీ ఒక 15 days నుంచి దేవుడు ఊకే మాట్లాడుతున్నాడు, నువ్వు అందులో జాయిన్ కా, వాక్యాలు నువ్వు అలా పార్టిసిపేట్ చేయి నువ్వు కూడా అని ఊకే దేవుడు మాట్లాడుతుంటే అట్లా నేను రావడం స్టార్ట్ చేసినాను నేను. ఎందుకంటే నాకు అన్న వాక్యాలు నాకు తెలుసు బాగా. ఎందుకంటే ఒకప్పుడు నేను బాగా వినేదాన్ని అక్కడ నారాయణగూడ వైఎన్సీలో అక్కడ ప్రేపర్ నుంచి స్టార్ట్ చేసిన అన్న వాక్యాలు బాగా వినడం. నేను ఎక్కడెక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వస్తుంటే నేను అన్న వాక్యాలు వినడానికి, కానీ నాకు సపోర్ట్ ఇచ్చేవారు ఎవరు లేక నేను చాలా వెనుకబడిపోతుండే. చాలా నేను శత్రు అయిన సైతం ద్వారా చాలా శ్రమలు గుండా పోయినాను. నాకు మా ఆయన సపోర్ట్ ఇచ్చేవాడు కాదు. నేను ఎక్కడెక్కడ ఎంత దూరం ఉన్నా, ఇక్కడ బడంపేట అవతల నాదర్గుల పైన అక్కడ వచ్చేదాన్ని వినటానికి. చిన్న పిల్లలు ఉండే వేసుకుని వచ్చేదాన్ని. చాలా శ్రమలు అనుభవించిన సైతం చేత చాలా పీడింపబడ్డా నేను.
అయితే అట్లా అని చెప్పి నేను వినడానికి ముందుకు వచ్చేదాన్ని కాదు. కానీ ఆ తర్వాత దేవుడు ఇలా మాట్లాడడం వల్ల నేను దేవుని సన్నిధిలో ఇక వాక్యంలో నేను రావడం స్టార్ట్ చేసిన, వినడం స్టార్ట్ చేసిన. ఏందంటే నేను ఒకప్పుడు దేవుడిని పట్టుకున్న, నేను ఒకప్పుడు వదిలేసింటి దేవుడిని. నేను 2005లో నేను రక్షణ తీసుకున్నా. అక్కడ అన్న వాక్యాలు విని బలపడుకుని నేను చాలా ముందుకొచ్చిన. దాని తర్వాత మధ్యలో నాకు తెలిసేది కాదు నాకు సరిగా. విన్నా నేను మర్చిపోయేదాన్ని. నాకు కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యి నేను అన్ని మర్చిపోయేదాన్ని. ఏది గుర్తుండేది అది కాదు నాకు. అలానే నేను ఏం చేసిన అంటే నేను అట్లనే దేవుని మీద నమ్మకం ఉండేది, కానీ నాకు విశ్వాసం, వాక్యము, ప్రార్థన అనేది ఎక్కువ తెలిసేది కాదు నాకు. అలా అని నేను ఒక 2016, 17 వరకు కూడా నేను దేవుళ్ళు నడిచిన, కానీ 2017లో దేవుని వదిలేసిన. నేను ఒక మాట అనుకొని వదిలేసిన నేను. ఎందుకంటే భయంకరమైన దురాత్మ చేత నేను పీడించబడ్డ బాగా టైంలో. అట్లా పీడించబడినప్పుడు నేను లాస్ట్ టైం నేను అప్పుడు నారాయణగూడ వైఎంసీలో అన్న వాక్యం చెప్పే టైంలో చెప్తుంటే అన్న అక్కడికి నేను వెళ్ళి, నాన్న నాకు ఇట్లా దురాత్మ పీడిస్తుంది, ప్రేయర్ చేయను అన్న అంటే అన్న ప్రేయర్ చేసిండు. చేస్తే నేను ఒక సిస్టర్ ద్వారా అన్నని ఇంటికి ఒకసారి తీసుకొచ్చి ప్రేయర్ చేయించండి, నాకు ఇట్లా దురాత్మ చాలా పీడిస్తుందని చెప్తే అన్న రాలేకపోయిండు. అంటే అన్న చాలా బిజీగా ఉంటాడు కదా, అట్లా అని మర్చిపోయిండు, వచ్చి రాలేడు అనుకుని నేను ఆ రోజు ఏం చేసిన 2017 ఆ టైంలో వదిలేసిన దేవుని, దేవా నువ్వు అసలు ఉన్నావా, నాకు ఈ భయంకరమైన దురాత్మ పీడిస్తుంది, అన్న కూడా పిలిచా రాలేదు, నాకు ఎవ్వరు సహకరించని నేను దేవుని వదిలేసిన టైం ఒక మాట అనుకున్నాను. ఎప్పుడైతే చంద్రశేఖర్ అన్న మా ఇంటికి వస్తాడో అప్పుడే నేను మా అన్న నేను నీ సన్నిధిలోకి వస్తా దేవా, నువ్వు ఉన్నావని నమ్ముతాను నేను అని అనుకున్నాను. అట్లనే అన్న నాకు బాగలేని టైంలో నాకు అన్న ద్వారా ప్రేయర్ చేయించారు, రవి అన్న ద్వారా. అయితే దాని తర్వాత 3 రోజులు ఇంట్లో మీటింగ్ పెడితే అట్లనే అన్న మా ఇంటికి వచ్చిండు. అన్ననే మళ్ళీ ప్రేయర్ చేసిండు. నేను విగ్రహాలు నాకు అలవాటు అయిపోయినా మళ్ళీ రకరకాల మంత్రాల దగ్గర పోయి మంత్రశక్తుల చేత పీడింపబడ్డ బాగా భయంకరమైన దురాంత చేత పీడింపబడి నేను చనిపోయే స్థితి దాకా వెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోయిన తర్వాత అన్న వచ్చిన తర్వాత అక్కడ నుంచి అన్న 3 days మీటింగ్, బ్రదర్ సిస్టర్స్ ప్రేయర్ పెట్టిన ఇంట్లో నేను కొంచెం బాగుపడ్డా. అక్కడ నుంచి ఒక 10 days టైం పట్టింది ఇంకా బాగుపడటానికి. ఒక 10 days తర్వాత దేవుడు నాకు పోయిన రోజులన్నీ జ్ఞాపకం చేసి నేను ఒక 1 year ఏడ్చిన దేవుని సన్నిధిలో మళ్ళీ నేను పశ్చాత్తాపంతో. ఆయన వదిలేసినందుకు నాకు తెలియక. కానీ ఏడ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడడం, దేవుడు నన్ను బలపరచడం, అలా అన్ని దేవుడు అంటే ఏంటో, దేవుని ప్రేమ అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో, వాక్యం అంటే ఏంటో నాకు అన్ని తెలిసింది. తెలిసిన తర్వాత నేను దేవుని అప్పటి నుంచి గట్టిగా పట్టుకున్న తర్వాత నేను అనుకున్నాను నాకు రావడం ఇష్టం లేకుండా, అందుకే ఏబిపిఎంలోకి నాకు ఇష్టం ఉండకపోతుంది. భయంకర శ్రమలు వస్తాయి, మళ్ళీ ఏమేమి వస్తాయి అని చెప్పి అట్లా నేను వెనకబడేదాన్ని. ఓకే, ఇంట్లో అయితే నేను బాగా ప్రార్థన చేసుకోవడం, దేవుని వాక్యాలు చదవడం, బలపడడం నేను స్టార్ట్ చేసిన. కానీ దేవుడు నాకు ప్రేరేపించి మాట్లాడుతూ నువ్వు వెళ్ళు, అందులోకి వెళ్ళి అందులో జాయిన్ కాదు, నువ్వు కూడా అది ఉండు అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే 20 days నుంచి నేను వెళ్తా ఉన్నాను. వెళ్తూ ఉంటే దేవుడు మళ్ళీ నాకు ప్రేరేపణ ఏమి ఇస్తున్నా అంటే, నువ్వు ఇక నువ్వు ఇందులో నువ్వు ఉండాలి, ఇందులో నువ్వు కూడా ప్రతి దాంట్లో నువ్వు ఉండాలని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిండు. సరే అని దేవుని చిత్తానికి నేను లోబడ్డా. ఎందుకంటే నేను ఒకప్పుడు భయపడ్డా, కానీ ఇప్పుడు నాకు దేవుడు తోడున్నాడు కాబట్టి నేను దేనికి భయపడను, నేను చింతించను. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడిండు. నా యందు విశ్వాసం ఉంచు, నా యందు విశ్వాసం ఉంచు, నా యందు నమ్మకించు, ధైర్యంగా ఉండు, భయపడకు అని నాకు దేవుడు చెప్పిండు. నా దేవుడు ఎంతో నమ్మదగిన వాడు నేను తెలుసుకున్నాను. ఆయన ఎంతో నన్ను ప్రేమిస్తానని నాకు తెలుసు కాబట్టి నేను దేనికి భయపడను, జడియను. కాబట్టి నేను మళ్ళీ వచ్చినాను. నాకు ఏ సమస్య వచ్చినా నేను వెనకాంచని వేయనని ముందుకు వచ్చిన. నేను ఇంకా అట్లా అని నేను 3 నుంచి 6 o'clock డైలీ ప్రార్థనలో ఉంటాను కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు ప్రతి విషయం. ఎందుకంటే అన్న చెప్పే వాక్యాలు నాకు తొందరగా అర్థమవుతాయి. ఎందుకంటే అప్పట్లో నేను బాగా వినేదాన్ని కాబట్టి. అందుకే నాకు ఏం కొత్త కాదు. కానీ మనము ఎప్పుడైనా ఆత్మీయంగా సత్యంలో ఉంటే మనకు శ్రమలు అనేది వస్తాయి ఖచ్చితంగా. సమస్యలు అనేది మనకు వస్తాయి, కానీ దానికి భయపడి మనం వెనకేయదు కదా అని నాకు ఒక ధైర్యం వచ్చింది. ఇంకేంటంటే మనం భయపడాల్సింది దేవునికి కదా, మిగతా సమస్యలకు కాదు కానీ కూడా ఒక ధైర్యం నాకు. దేవుని అందు నాకు ఒక గొప్ప విశ్వాసం నాకు. కాబట్టి నేను ఇలా వచ్చి జాయిన్ అవ్వడం స్టార్ట్ చేసినాను. ఇక ముందుకు దేవుని చిత్తం ఆయన ఎట్లా నడిపిస్తే ఇంకా అట్లా నేనైతే దేవుని మీద ఆధారపడి ఉన్న అన్ని విషయంలో. అందరికీ నేను వందనాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో మంది ఫేస్ చేసి ఉండొచ్చు కదా సమస్యలు. వారందరికీ కూడా నేను వందనాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఏదైనా దేవుని వల్ల కలిగితేనే మనం ముందుకు వస్తాం, కానీ మనంతట మనం ఏది ముందుకు రాలేం, చేయలేము. ఇందులో ముఖ్యంగా కేవీపీలో దేవుని యొక్క కృప, ఆయన యొక్క చెయ్యి చాలా ఉంది కేవీపీలో. ఎందుకంటే దేవుని కృప ద్వారా, దేవుని చిత్తం ద్వారా నడిపించబడుతుంది కాబట్టి. అది నేను చెప్పాలనుకున్నాను. అందుకే గుర్తు చేశాను. ఇక సాక్ష్యం నాది ఈరోజు. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. అన్నా ప్రైజ్ ది లార్డ్ అన్నా.
ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. ప్రభు ఎంత నమ్మదగిన వాడు. ఇంకొక 100 days ఈ ప్రార్థనలో మనకు సహాయకుడు ఉన్నాడు. ముఖ్యంగా మనము పరిశుద్ధాత్మకి వందనాలు చెప్పాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే మనం ఎవరం కూడా యేసుని చూడమంట. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి నడిపించేదే పరిశుద్ధాత్ముడని మనకు తెలుసు వాక్యాలు. కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మీకు లాభము, లేకపోతే నష్టం. నేను ఇక్కడ ఉంటే మీకు నష్టం, నేను పోతేనే మీకు లాభం అన్నాడు. ఎందుకు అంటే నేను ఇక్కడ ఉంటే ఒక చిన్న కోవకు, ఒక చిన్న తెగకే నేను సాయం పడగలను. కానీ నేను అక్కడికి వెళ్ళిపోతే వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను. కాబట్టి మనం ప్రతి క్షణము పరిశుద్ధాత్మకే వర్ణాలు చెప్పాలా. ఈ నడిపింపు, ఈ ముఖ్యంగా ఈ ఆరాధన ఇంతకాలం నడిచిందంటే ఏ మనిషి వల్ల కాదు, ఎవరి శక్తి వల్ల కాదు, ఎవరి ఆత్మ వల్ల, ఎవరి బలం వల్ల కాదు, ఎవరి తెలివి వల్ల కూడా కాదు. ఎందుకంటే మనం ఈ మధ్యనే చూసినాం మన తెలివి ఎక్కడ పనిచేయలేకపోయింది. టెక్నాలజీ మారినప్పుడు చదువుకున్న వాళ్ళం కూడా దాన్ని మనం ఫిక్స్ చేసుకోలేకపోయినాం. సరే, చదువు రాకపోతే కొంచెం కష్టమే ఈ లోకంలో, చదువుకోవాలందరము అని మనం అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాము. చదువుకోవాలా, మనం కంపల్సరీ చదువుకోవాలా, టెక్నాలజీ నేర్చుకోవాలా. ఎందుకంటే ఇక మీదట మనం మన కాలంలో బ్రతకాలంటే మనకి ఇవన్నీ నాలెడ్జ్ అవసరం. ప్రతి వస్తువుతో, ప్రతి మన దగ్గర ఉన్న ప్రతి ఆస్తులతో మనం ప్రభుని స్తుతించాలని వాక్యం ఉంది. ఆస్తులను యేసుకి సమర్పించి ఆయనని స్తుతించాలని, గణపరచాల. ప్రతి నాలెడ్జ్, ప్రతి టెక్నాలజీతో ఆయన మహిమపరచాల. ఈ లోకస్తులు దాన్ని స్వార్థం కొరకు, దుష్టాత్మల కొరకు వాడుకోవచ్చు. కానీ మనం మటుకు మన ప్రభుని మహిమపరచడానికి కొరకు వాడుతున్నాం. ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు తరబేదు పొందాలా. కేబిపిఎం మిషన్ స్టేట్మెంట్ ఏంటంటే సమస్త జనులను శిష్యులుగా చేయడం, విశ్వాసులను కాదు. శిష్యులుగా చేయాలంటే ప్రతి ఒక్కరు వాక్య పరిచయలు ఎదగాల. తన పరిశుధాత్మ నడిపింపు ఉంటది కాబట్టి వాళ్ళు వాక్యంలో బలపడుతుంటారు. పరిశుధాత్ముడు ఎటువంటి తలంపులు ఇస్తే వాటిని ముందుకు తీసుకొని వెళ్తా ఉంటారు అన్నట్టు. ఆ రూపకంగా అనేకులు విడుదల పొందుతుంటారు, రక్షణలకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా శిష్యులను చేయాలా, శిష్యులు మనుషులను రక్షణ నడిపించాలా. ఇది మన యొక్క మిషన్ స్టేట్మెంట్ అన్నట్టు కేబిపిఎంది. కాబట్టి గతంలో ఎంతో మంది ఈ రోల్స్ నిర్వర్తించారు, మంచి లీడర్స్ లాగా సాక్ష్యం పొందుకున్నారు. ఈసారి ఈ 1800 నుంచి 1900 వరకు మళ్ళీ గ్లోరీ సిస్టర్, నాథెంగల్ బ్రదర్ కలిసి దాన్ని కొనసాగించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మనం కృతజ్ఞత చెప్పాలా. ఎందుకంటే సాయంత్రం పూట కొంచెం త్యాగమే, కుటుంబ కర్లన్నింటినీ కొంచెం పక్కకు పెట్టి దీనికి సమయం కట్టాలంటే కొంచెం త్యాగమే. చాలా మంది కష్టం, ముఖ్యంగా సిస్టర్లకి. కానీ ఎందుకు మనం సిస్టర్ని ప్రోత్సహిస్తున్నామంటే కొంత ప్రభు వైపు చూడాలా. ఆయన కంటే మనం ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇచ్చినా ఆయనకి మనం పాత్రలం కామనుంది వాక్యం. కాబట్టి అందరినీ మనం ప్రోత్సహిస్తాము. కానీ ఒకటి ఏంటంటే బ్రదర్స్ అంతా ఉండరు కాబట్టి సిస్టర్లకు మనం ఇస్తూ ఉంటాం. ఎందుకంటే బ్రదర్స్ ఈవినింగ్స్ పూట ప్రేయర్లకు అటెండ్ అవుతుంటారు. మీరే చూస్తున్నారు ఎన్నిసార్లు మనం ప్రేయర్లు అలా ఉంటా ఉంటే అటెండ్ కాలేకపోయినాం. కొన్నిసార్లు 100 kilometers దూరంలో ఉంటాను నేను, అప్పటికే 8:30 అయిపోయింటది. ఇంకా నేను సిటీకి కూడా రాకపోయింటది. సిటీకి ఎప్పుడు రావాలా, ఇంటికి ఎప్పుడు వచ్చి సెటిల్ అయ్యి ఎప్పుడు నేను అది లాగిన్ అయ్యి చేయాలా, ఇట్లాంటి కొన్ని డిఫికల్టీస్ వస్తూ ఉంటాయి. అప్పటికి మీరే మీ అంతటా మీరు బహుగా దాన్ని ముందుకు తీసుకెళ్ళినారు. కాబట్టి చాలా బాగా, అంటే నథానియల్ బ్రదర్ అతనికి ఒక అనుభవం ఉన్నట్టు సంపూర్ణంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళిండు. ఎట్లా పరిచయం చేయాలా, ఎట్లా మనుషులతో సంభాషించాలా, ఎట్లా నమ్రత కలిగి, తగ్గింపు కలిగి, ముఖ్యంగా గాస్పుల్ అవుట్ రీచ్ పీపుల్ కూడా కేబిపిఎం పీపుల్ మొదటి నుంచి. ఏంటంటే వాళ్ళు కేవలము హెబ్రోన్ సంఘస్థులు, పైగా కేబిపిఎం చేయనిది గాస్పుల్ అవుట్ రీచ్ వాళ్ళు చేస్తారు. ఏంటంటే అడి జాతుల మధ్యలో పోయి సువార్త ప్రకటించడం. మనం కేవలం సిటీలోనే ఉంటాం, కానీ కేబిపిఎం నుంచి అంటే మనం కొంతమంది అందులో ఉన్నాము, వాళ్ళు కూడా ఇక్కడ భాగమే అనేది. ఇప్పుడు వాళ్ళు అంటారు మీ కేబిపిఎం మెంబర్స్ అంటారు ఎక్కడ పోయినా, కానీ మేము కూడా కేబిపిఎం మెంబర్స్ కదా సార్ అంటారు వాళ్ళు. సరే, ఒకటి ఏంటంటే కేబిపిఎంలో వాళ్ళు చాలా కాలం నుంచి ఉన్నారు. ఆల్మోస్ట్ నాకు తెలిసిన కాడికి 1800, అంటే ఒక 100 ఎపిసోడ్స్ తర్వాత వాళ్ళు చాలా తరచుగా వచ్చేవాళ్ళు మన దగ్గర. ఎందుకంటే గాస్పుల్ అవుట్ రీచ్ 100 ఎపిసోడ్స్ లోపలనే క్లోజ్ అయిపోయింది. వాళ్ళు కూడా నడిపించే వాళ్ళు మనలాగానే,
కానీ అది క్లోజ్ అయిపోయినాక కేబిపిఎం స్టార్ట్ అయింది. అందుకు వాళ్ళ నుంచి ఆరంభమైంది ఇది. యాక్చువల్గా కేబిపిఎం ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్స్ గాస్పుల్ అవుట్రీచ్ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు ఫస్ట్. వాళ్ళ ప్రేరేపణ తర్వాత రవి బ్రదర్ ప్రోత్సాహం. యాక్చువల్గా అయితే స్ఫూర్తి మటుకు గాస్పుల్ అవుట్రీచ్ బ్రదర్స్ నుంచే వచ్చింది. వాళ్ళది ఆగిపోయింది, మనది కొనసాగుతుంది, అంతే తేడా. అయితే వాళ్ళది ఆగిపోయినాక అందులో నుంచి ఎన్నో గ్రూప్స్ బయటకు వచ్చినాయి మనలాగానే. కేబిపిఎం ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లాగా ఇంకొక 2 ఉన్నాయి గ్రూప్స్. ఒక్కసారేమో మాట్లాడిన నేను, తర్వాత మళ్ళీ ఎప్పుడు మాట్లాడలే ఆ గ్రూప్స్లలో. మనందరికీ ఏదో ఒక ప్రేయర్ గ్రూప్స్ ఉంటాయి ఈ ఇంటర్నెట్ టెక్నాలజీ వలన. కాబట్టి వాటన్నిటిని మనము వ్యక్తిగత గుర్తింపు కొరకు అయితే ఎప్పుడు మనం ప్రయాసపడం. మనలో అదొకటి చూడాలి మీరు. అందరూ అభివృద్ధి పొందాలా, అందరూ ఆయన మహిమ కొరకు వాడబడాలన్నదే ఇది. పైగా ఆ నిస్వార్థత ఉంది కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఇక్కడ కార్యం చేస్తున్నాడు. ఎన్నో విశేషమైన అద్భుతాలు చూసినాం మనం, ఊహించరని అద్భుతాలు చూసినాం మనం. మనం చూస్తాం కదా, జాన్ బ్రదర్ ప్రియాంక సిస్టర్ వాళ్ళ పాప ఆగిపోయింది గుండె కొట్టుకోవడం కడుపులని, కానీ ఓవర్ నైట్ దేవుడు బ్రతికింపజేసిండు అమ్మాయిని. కేవలం కేవీపీఎం బ్రదర్ సిస్టర్స్ ప్రార్థనలు. ఎందుకంటే మీరు ప్రార్థన చేయకపోతే క్రైస్తవులు కారు, దేవుని బిడ్డలు కానే గారు. అసలు ప్రార్థన చేయకుండా ఆయనకి ఇష్టలు కూడా ఉండలేము మనం. కానీ మన ప్రార్థనలు ఇంతకాలం చేయడం వలన ఆ యొక్క ఆకాశత్వములని విప్పబడ్డాయి మన జీవితాలలో. అందుకు విశేషమైన అద్భుతాలు జరుగుతున్నాయి. ఇటువంటి కృపలో ఉన్న మీరు ఇంకెక్కడ పోయి సువార్త పని చేసినా ఫలభరితంగా ఉంటుంది మీకు. ఎందుకంటే ఈ గ్రేస్ నుంచి, ఈ కృపల నుంచి మీరు పోతున్నారు కాబట్టి. అందరం ఇందులో నుంచి నీళ్లు తీసుకుంటున్నాం, నీళ్లు తీసుకొని తాగుతున్నాం కేవీపీఎం అనే బావి నుండి. అది ఎప్పటికీ ఆరని ఊట అని నాకు తెలుసు. అది యేసు ప్రభువు ద్వారా కలిగింది మనకి. కాబట్టి లీడర్స్ అందరూ మంచిగా చేశారు. వస్తా ఉంటాయి, మనకి శ్రమలు వస్తా ఉంటాయి. ఇది ఎవరి ద్వారా జరుగుతుందో వాళ్ళని కొట్టనికి చూస్తుంటాడు దుష్టుడు. అందుకే మనం ఎప్పుడూ ప్రార్థన పూర్వకంగా ఉండాలా, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలా, వాడి మానాలను ఎదుర్కోవాలా. మన చేతిలో కూడా ఖడ్గం ఉండాలా. అది ఆత్మ వల్ల అయినడానికి పరశురాత్మకు చోటు ఇవ్వాలా. అటువంటి మంచి పరిచర్య ఈ 100 days ఎన్నెన్నో విషయాలు నేను నేర్చుకున్నా. ముఖ్యంగా నేను చెప్పాలంటే నాకు అన్ని తెలుసని నేను ఎప్పుడు అన్నాను. ఇంకా 5% కూడా నాకు తెలియదు ఎన్ని సంవత్సరాలు అవుతున్నా బైబిల్లో. కానీ నేను కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా నాజీరు చేయబడ్డ జీవితము ఎంత లోతుకు తీసుకెళ్ళిన దేవుడు నన్ను అయితే నా లైఫ్ లో ఎప్పుడు నేను వినలే అంత డీటెయిల్డ్ గా. ఎందుకంటే నేను ఏదో చెప్తున్నాను కానీ నేను తిరిగి వింటా రికార్డింగ్ ని ఎడిట్ చేసేటప్పుడు, అప్పుడు నాకు కళ్ళు తెరుచుకుంటా ఉంటాను నేను. అట్లా నేను చెప్పిన వాక్యము నాకే ఎన్నో లెసన్స్ నేర్పిస్తా ఉండే. అట్లా నేను నేర్చుకున్నా అదే రీతిగా ఇతరుల నుంచి. ముఖ్యంగా బైబిల్ స్టడీలో అందరూ తరబేదు పొందాలా, ఆయన మహిమ కొరకు వాడాలా, ఈ వాక్యాలు విని అనేకులు రక్షణ పొందాలా. కొన్నిసార్లు నేను చూస్తాను నెక్స్ట్ డేకి 150 people కూడా విన్నట్టు నేను చూస్తున్నా మన వీడియోస్. ఒకటే అందరికి రిక్వెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పటికైనా కానీ వీడియోస్ ఆన్ చేసుకుని ప్రయత్నించండి. ఎందుకంటే యూట్యూబ్ లో కొత్త ఆడియో ఎవరు వినరు, వీడియోస్ తో ఉంటేనే వింటారు యూట్యూబ్. కాబట్టి మీ వాక్యాలు 100 కొద్ది 1000 కొద్ది మనుషులు వినాలంటే మటుకు మీరు వీడియో ఆన్ చేసుకోక తప్పదు. జస్ట్ కొంచెం ఆ ఈవినింగ్ వస్తే కొంచెం మొహం సబ్బుతో బాగా కడుక్కొని కొంచెం పౌడర్ వేసుకొని మంచి తల దూకొని బ్రైట్ షర్ట్స్ వేసుకోవాలా. ఇట్లా డార్క్ షర్ట్స్ కాకుండా మచ్చలు చెట్లు చెక్స్లే కాకుండా బ్రైట్ షర్ట్స్, ఇట్లా మంచి కనిపించే కలర్స్ ఉండాలా. బ్యాక్గ్రౌండ్ గోడకి ఏదైనా స్టిక్కర్ అతక పెట్టండి, లేకుంటే గ్రీన్ బట్ట అతక పెట్టండి. దాని వెనకాల దాని దగ్గర కూర్చొని మీరు చేస్తే నీట్గా వస్తుంది అన్నట్టు వీడియో. ఆ ప్రకారంగా మంచి ప్రిపేర్ కూడా కావాలి. ఎందుకంటే మనము వాక్యాలు ఎట్లా ప్రిపేర్ కావాలనో ఒకటి నేను నోట్ పెట్టింటి, మళ్ళా పెడతా కావాలంటే మీకు. దాని ప్రకారంగా ప్రిపేర్ అవుతే ఏమవుతుందంటే మీరు ఎంతో అనుభవశాలులు, ఎంతో పెద్ద కాలేజీలో నేర్చుకొని ఎంతో అనుభవంతో చెప్పిన వారిలాగా మనుషులు గుర్తిస్తారు అన్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే కేబిపిఎం లో ఎవరు వాక్యం చెప్పినా పర్ఫెక్ట్ గా వాక్యం చెప్తారని అనే యొక్క పేరు సాక్ష్యం మనం పొందుకుంటాం. సరే, ఎందుకు పొందుకోవాలనేది సెకండ్ పాయింట్. మనుషులు ఫస్ట్ ఆకర్షింపడాలా. ఎందుకు ఆకర్షింపడాలా? ప్రభు కొరకు, ప్రభుని చూడాల మన వాక్యాలలో. ఇక్కడ ఏదో కార్యం, ఇక్కడ దేవుని ఆత్మీయత నడుస్తుంది అని మనుషులు సాక్ష్యం ఇవ్వాలా, అట్లా వాళ్ళు తెలుసుకోవాలా. అట్లనే వ్యక్తిగతంగా మీరందరూ కూడా డెవలప్ కావాలా, ప్రతి ఒక్కరు కావాలా. ఒకటి ఏంటంటే పలాని బ్రదర్ బాగా చెప్తాడు, పలాని సిస్టర్ సరిగా చెప్పదు, పలాని సిస్టర్ బాగా చెప్తుంది, పలాని సిస్టర్ సరిగా చెప్పదు అనేది కానే కాదు. ఎందుకంటే నువ్వు ఎవరు, నేనెవరు? మనమంతా ఆత్మలో
గుర్తింపు పొందాలని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలు ఎన్నిసార్లు నేను చూపించిన మీకు. ఇక మీదట ఎవరిని కూడా మేము ప్రకృతి సహజంగా చూడము, ఆత్మలోనే వాళ్ళని గుర్తిస్తాం. యేసు ప్రభు శరీరీతిగా వచ్చినాడు, శరీరం ధరించి వచ్చినా గానీ ఆయన ఈ లోకంలో పోయి ఆయనను కూడా నేను ఆత్మలోనే గ్రహిస్తానంటాడు పౌలు. కాబట్టి మనమంతా ఆత్మస్వరూపాలుగా తయారు కావాలా. వ్యక్తిగతంగా ఎవరిని గుర్తించాం, మనము ఎవరికి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వం మేము. అది మనకు తెలుసు. KBPM లో మనుషుల్ని సంతోషపరిచే వాళ్ళం కానే కాదు, మనం దేవుణ్ణి సంతోషపరుస్తాము. కానీ నేనేదో బాగా చేశాను, నువ్వు బాగా చేయలేదు అనేది కానే కాదు. మన కర్తవ్యము, నాకు అనుగ్రహించబడ్డ పని నేను విశ్వాసంగా నమ్మకంగా చేసినానా లేదా, వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా అన్న సాక్ష్యం పొందుకోవాలా లేదా, అంతే. అదొక తలంపుతోని మనం దీన్ని కొనసాగించాలా ముందుకి. ఇటువంటి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఆల్మోస్ట్ అందరు చెప్పేశారు. KBPM లో మళ్ళా మన ప్రతిసారి మనం ప్రతి 100 days కి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం. ఏంటంటే అందరూ ఎంతో ఆసక్తితోని ఈ లీడర్షిప్ కొనసాగించడం అది ఖచ్చితంగా ప్రభు వల్ల కలిగిందని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే ఇది జరిగే పనే కాదు. మరోసారి ప్రభు అది మనకు జ్ఞాపకం చేసిండు. దేవునికి ఎంతో వందనాలు. కాబట్టి KBPM లో ఇంతవరకు మనం కొనసాగుతున్నాం అంటే అది కేవలం ఆయన కృపనే. అవుట్రీచ్ గ్రూప్ వాళ్ళ సహకారం కూడా ఉంది. కాబట్టి పునాది వాళ్ళు వేసిండ్రు, మనము బిల్డింగ్స్ కడుతున్నాం అన్నట్టు. అందులోకి అందరినీ మనం ఆహ్వానిస్తున్నాం. ఆయన మందిరంలో ద్వారపాలకుల్లాగా ప్రతి ఒక్కరిని మనము KBPM లోకి, ఈ సత్యంలోకి మనం ఆహ్వానించాలా. సత్యంలో వాళ్ళని ప్రతిష్ఠింపజేయాలా. మన ప్రభు ఆయన ఒక మాట అది. కాబట్టి మన ప్రభువే మనకు మాదిరి. కాబట్టి ఆ రీతిగా అనేకుల్ని సత్యంలోకి మనం నడిపిస్తున్నాం. కాబట్టి సత్యం తెలియదని కాదు, సత్యంలో తెలిసిన వాడు సర్వసత్యంలోకి పోవాలా. KBPM సర్వసత్యంలో నడిపించే ఆ యొక్క దేవుడిచ్చిన ఒక కృప. ఈ కృపలో నుంచి మనం ఎప్పుడు కూడా తొలగిపోకుండా మనమే కాదు అనేకుల్ని మనము ఈ కృపలోకి తీసుకొని రావాలా. కొత్త వాళ్ళని కూడా మనము జాయిన్ చేయాలా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేనంత అనుభవశాలి నేను కాదు. కాబట్టి నేను నడిపించిన దినాల్లో ఎక్కువ హండ్రెడ్స్ ఆఫ్ డేస్ నేను నడిపించిన ఎక్కువ. కానీ అందులో నేను నేర్చుకుంది ఏంటంటే దేవుడు నాకు ఎంతగానో ఓపిక ఇచ్చిండు, సహనం ఇచ్చిండు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక రీతిగా ఉంటారు, కానీ మనం భరించాలా. అందరినీ ఒకవైపు తీసుకొని రావాలా. లీడర్ అంటే ఏదో మామూలుగా ఆషామాషి కాదు కదా. లీడర్ అంటే మోషన్ గురించి మనం నేర్చుకుంటాం. ఆయన ఎంతగా ప్రయాసపడి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి తీసుకొచ్చిండు బయటికి. కాబట్టి లీడర్షిప్ అనేది ఎంతో భారంతో కూడిందని మనకు తెలుసు. కానీ ఆయన భారము తేలికైంది, సులువైందని మనకు తెలుసు. ఆయన కాలెద్ద కూర్చోమని నేర్చుకొని, ప్రభువా ఈ బాధ్యతను నాకు ఇచ్చినావు, కాబట్టి నేను దీన్ని ఎట్లా నేను కొనసాగించాలా అని ఆ ప్రార్థనతో మనం ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు ఆయన నడిపిస్తారు, మన అందరిని గైడ్ చేస్తారు. కాబట్టి ఇది మనం గ్రహించాలా. తర్వాత అందరికి ఫోన్స్ కాల్ చేయాలా. కాబట్టి బ్రదర్స్ సిస్టర్స్ అందరు రిక్వెస్టెడ్ ఏంటంటే ఈ డేట్స్ అనౌన్స్మెంట్ అయినప్పుడు ఒక్కొక్కరు క్యాలెండర్ చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఏ డేట్స్ లో నా వాక్యం వస్తుంది, ఏ డేట్స్ లో నాది వస్తుంది అని చెప్పి మీరు గ్రహించి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి మీరు జాయిన్ కావాలి. ఇంకోటి ఏంటంటే మేము బ్రదర్స్ సిస్టర్స్ ఫోన్ చేసేంత వరకు కాకుండా, ఒకవేళ మీకు ఆ రోజు కుదరకపోతే ఒక 1 day లేకుంటే బిఫోర్ సడన్ గా కాకుండా కొంచెం ముందే చెప్తే వాళ్ళు వేరే వాళ్ళని సిద్ధపరుస్తారు అన్నట్టు. కాబట్టి ఒక విషయం ఇంకోటి ఏంటంటే ఆ టైంలో నీకు డేట్ కన్ఫర్మ్ అయినప్పుడు నువ్వు ఎక్కడ ఎలాంటి పనులు పెట్టుకోద్దు ఆ రోజు. అదే కొంచెం రిక్వెస్ట్ గా చెప్తున్నాను. కాబట్టి ఇక మీదట జరగకుండా, పాపం నతనీల్ పేరు చాలా కష్టపడ్డాడు. కాబట్టి ఎవరు ఆయనకు సహకరించలేదు సరిగా. కానీ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏంటంటే వాళ్ళ పనుల్లో ఒక సమయంలో కుదరకపోవచ్చు, కానీ తను జాగ్రత్తగా లీడ్ చేసిండు. థ్యాంక్ యూ బ్రదర్, నతనీల్ బ్రదర్. ఆ రీతిగానే మనం కూడా అతనికి సహకరించాలా. కొత్త లీడర్ ఇంకొక లీడర్షిప్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా మనం అందరూ సహకరించాలి, హెల్ప్ చేయాలా. ఇంకా ఇందాక సుజాత సిస్టర్ చెప్పారు ఆ టెక్నాలజీ గురించి కొంత మనం చిన్న వీడియోస్ చేస్తే బాగుంటుందని. తప్పకుండా సిస్టర్ దాని గురించి మేము కొంత అవగాహనగా చిన్న వీడియో చేస్తాము. తర్వాత ఈ రికార్డింగ్ అనేది ప్రతిసారి ఒకవేళ పరిశుద్ధరావు బ్రదర్ నేను ఇద్దరు కలిసి అది ఆ టీమ్స్ ది దాన్ని ఒక మంత్లీ ఇంత ఉంటుంది సార్. మేము ఆరంభం చేస్తేనే మీరందరూ జాయిన్ కాలేరు అన్నట్టు. ఎందుకంటే అట్లా ఉంది. కాబట్టి అందరూ ఇక
ఆ థీమ్స్ లో మనం అది మన మెయిల్స్ తోనే యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎవరైనా రికార్డింగ్ పెట్టొచ్చు అన్నట్టు. ఒకవేళ ఏమైనా మీటింగ్స్ లో మేము ఉన్నాం అనుకోండి, ఆ మీటింగ్ లో మేము బిజీ అయిపోయినాం అనుకోండి, ఆ టైంలో ఏమైందంటే మేము స్టార్ట్ చేసిన దాకా మీరు జాయిన్ కాలేరు అన్నట్టు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మేము తొందరలోనే మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ వీడియో కూడా మేము పెడతాము. దాన్ని ఎట్లా యాడ్ చేయాలనేది మేము అన్ని చేసి ఒక పాస్వర్డ్ ఇస్తాం మీకు. ఆ పాస్వర్డ్ ప్రకారంగా ఎవరైనా ఓపెన్ చేసి అందులో యాడ్ అయ్యి మీరు మీటింగ్ నడిపియొచ్చు. తర్వాత రికార్డింగ్ కూడా మీరు పెట్టొచ్చు అన్నట్టు. అది మేము తొందరలోనే అది కొంచెం టైం తీసుకొని చేస్తాము. అప్పటి వరకు లింక్ తో మనం జాయిన్ అవుతాము. అది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అందరికీ క్లియర్ గా. కాబట్టి టెక్నాలజీ కూడా అంతగా అవగాహన నాకు కూడా లేదు, అన్న ద్వారా నేను నేర్చుకుంటున్నాను. మనం అందరూ కూడా నేర్చుకోవాలా. మనలో ఎంతో మంది చదువుకున్న వాళ్ళు బాగా ఉన్నారు, కాబట్టి వాళ్ళు కూడా కొంత దృష్టి పెట్టి అందరూ ఈ భాగస్వాములు అయితే అందరూ తలా వంతు సహకారం చేస్తే ఇంకా అనేకులు మన ప్రోత్సాహకరంగా మనం చేయొచ్చు అనేది నా ఒక ఒపీనియన్. అది అంటే అందరి ఒపీనియన్. కాబట్టి అందరూ సహకరించాలి. వీడియోస్ కూడా మీరు పెట్టండి. అది ఏమో ఇందాక అన్న చెప్పారు వీడియోస్ గురించి, కాబట్టి అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. చేసి దాని ప్రకారంగా మీరు ముందుకెళ్తే ఇంకా చాలా మంది నేను ఈ మధ్యలో చూసి షాక్ అయిపోయిన ఏంటంటే వందల మంది చూస్తున్నారు రికార్డింగ్స్. ఎంతో మంది ఈ రికార్డింగ్స్ ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నాయి. చాలా మంది షేర్ చేయటం, తర్వాత వాళ్ళు చూడటం, వాళ్ళు ఇంకొకరు షేర్ చేయటం, అట్లా వెళ్తుంది అన్నట్టు. కాబట్టి దేవుని కృప, ఈ వాక్యం అనేది అందరికి స్ప్రెడ్ కావాలా. ఇక్కడ చెప్పబడే ప్రతి మర్మములు, దేవుని శక్తి ఈ యుగ సమాప్తిలో అన్ని ప్రతి టాపిక్స్ లో అనేకులకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఎవరు వినని వాక్యాలు ప్రభు మనకి ఇస్తున్నాడు. కాబట్టి మనం వీటిని జాగ్రత్తగా భద్రపరిచి వాళ్ళకి అందరికీ స్ప్రెడ్ చేయాల. ఈ పరిమళ సువాసన, ఆయన గురించిన జ్ఞానం అనేది పరిమళ సువాసన. కాబట్టి ఇది వెదజల్ల అనేకులు వాక్యంలో బలపడాలని మనం అందరం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఆ వీడియోస్ గురించి కొంచెం మీరు ఆలోచించండి. ఈ టెక్నాలజీ గురించి కూడా త్వరలోనే మీకు ఒక వీడియోస్ మేము చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక్కొక్కరుగా లేకుండా ఒక వీడియో పెడతాం KVPM లో. మీరు దాని గురించి నేర్చుకొని కొంత ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. దానికి మేము ఆ పాస్వర్డ్ ఒకటి తయారు చేస్తాం. కొంచెం టైం పడుతుంది. అది కూడా త్వరలోనే ఒక 1 వీక్ లోపలే మీకు చేసేస్తాం అది కూడా. కాబట్టి ఇక నెక్స్ట్ మంత్ కి షార్ట్ కి మీరు అందరు రెడీ కాండి. టైం ప్రకారంగా మీరు ఆ టైంకి నీ వాక్యం ఉందంటే నువ్వే చెప్పాలి. యాక్చువల్లీ స్కిప్ కావడానికి వీలేదు. అది ఒక్కడే మీరు చేయాలని అంబుల్ రిక్వెస్ట్ నేను హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు మన మధ్యలో 100 days మన గ్లోరీ సిస్టర్ నతానియల్ బ్రదర్ నడిపించారు. థ్యాంక్ యూ బ్రదర్ నతానియల్ బ్రదర్, గ్లోరీ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. చాలా ఎంతో ఓపికతోని నడిపించారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృపను బట్టి మీరు నడిపించారు. దేవునికి ఎంతో వందనాలు. కాబట్టి ఈ రోజు నుంచి నతానియల్ బ్రదర్, గ్లోరీ సిస్టర్ ఒక లీడర్షిప్ ఈ రోజు నుంచి వాళ్ళు సక్సెస్ఫుల్ గా నడిపించారు. కాబట్టి మనందరికి థ్యాంక్స్ చెప్దాం ఒక గ్లోరీ సిస్టర్ కి, నతానియల్ బ్రదర్ కి. తర్వాత ఇప్పుడు ఈ రోజు నుంచి రేపటి నుంచి అంటే సోమవారం నుంచి స్వప్న సిస్టర్ ఈ లీడర్షిప్ ఇవ్వటం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఇది ప్రభువులే కలిగింది, మేము నమ్ముతున్నాము. మాకు ముగ్గురికి అదే ప్రేరేపణ కలిగింది. చాలా మంది మన గ్రూప్ లో చాలా మంది ప్రేరేపణ కలిగింది. సిస్టర్ కూడా తను కూడా ఒక 15 days నుంచి నాకు ఇస్తారేమో ఈసారి అని నాకు ఒకటే ప్రేరేపణ కలుగుతుంది బ్రదర్ అని ఆమె చెప్పడం జరిగింది నేను ఫోన్ చేసినప్పుడు. కాబట్టి అన్న కూడా అదే ప్రేరేపణ కలిగింది. ఇది ఖచ్చితంగా ప్రభువులే, ఆయన ఆత్మ ద్వారానే జరిగింది మేము నమ్ముతున్నాము. కాబట్టి మనం అందరం స్వప్న సిస్టర్ సపోర్ట్ చేద్దాము. ఏమైనా తెలియని ఉంటే సిస్టర్ కి మనం చెప్దాము. సిస్టర్ మీరు ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, ఎవరి సిస్టర్స్ కానీ బ్రదర్స్ హెల్ప్ తీసుకోవచ్చు. మీరు లింక్ ఉంది కాబట్టి మీరు జాయిన్ కావచ్చు. ఏదైనా ఉంటే హెల్ప్ సిస్టర్స్ అడగొచ్చు, లేకుంటే బ్రదర్స్ అడగొచ్చు. మీకు సపోర్ట్ చేస్తారు సిస్టర్. ఈ రోజు నుంచి నతానియల్ బ్రదర్ ద్వారా ఆయన నుంచి సిస్టర్ ని పరిచయం చేపిస్తారు. ఓవర్ టు నతానియల్ బ్రదర్, మీరు సిస్టర్ ని ప్రజెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని దీవించును గాక. మరి సిస్టర్ విషయంలో ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ స్వప్న సిస్టర్, వందనాలు. నా ప్రైజ్ ది లార్డ్. మరి మనకు దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. మనకు ఎన్ని జాగ్రత్తలు మరి చక్కగా వివరించి చెప్పారు. మరి వాటిని మనం ఫాలో అవుతూ మరి దేవుని నామానికి మహిమ తెచ్చేవారిగా మనము గ్రహించుకోవాలా. ఎందుకంటే దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు మనకు. కాబట్టి రేపటి నుంచి మరి స్వప్న సిస్టర్ గారు మరి లీడింగ్ తీసుకుంటున్నారు. మరి దేవుడు ఆమెను వాళ్ళ కుటుంబాన్ని దీవించునుగాక.
మరి ఆమెను మరి దేవుడు మహిమకరంగా, ఆయన నామానికి మహిమకరంగా వాడుకొనుడు గాక అని అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన రవి బ్రదర్కి, అన్నగారికి, చంద్రశేఖర్ అన్నకి, మరి ఇక్కడ ఉన్న అందరికీ, మీ కుడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఎందుకంటే ఇది దేవుని వలనే కలిగినది కాబట్టి మరి మనము ఆ విధంగా నేను నమ్మాలి. ఇది దేవుని కార్యం కాబట్టి మరి మాకు కూడా అంత టెక్నాలజీ తెలియకున్నా కూడా దేవుడు మరి ఆత్మ ద్వారా నడిపించాడు 100 days. మరి అలాగే మరి సిస్టరు నడిపించగలదు అన్న మరి ఆత్మ ప్రేరేపణతో మరి మేము నమ్ముతూ మరి అన్న రవి బ్రదర్ వాళ్ళు కూడా ప్రోత్సాహంతో మరి వాళ్ళు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తుంటున్నాను. మరి మరి స్వప్న సిస్టర్ వాళ్ళ కుటుంబాన్ని కూడా మరి దేవుడు మరి ఆశీర్వదించును గాక. కుడి ఉన్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. రేపటి నుండి మరి స్వప్న సిస్టర్ గారు మరి యొక్క లీడింగ్ తీసుకుంటున్నారు కాబట్టి దేవుని నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ మనము సహకరించి ఇబ్బంది కలగకుండా దేవుని నామానికి మహిమ తెచ్చేవారిగా ఉండాలని మరి ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ మరి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాను దేవునికి. ఆమేన్. మీ అవకాశం ఇచ్చిన మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న విషయం అన్న అందరికి, ఈ యొక్క అవకాశం నాకు దేవుడు ఇచ్చింది కాబట్టి ఈ లీడర్షిప్ దేవుడి యొక్క ప్రేరేపణ వల్లనే నేను ముందుకు వచ్చినాను కాబట్టి మొదట నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అన్న వాళ్ళకు నా వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు నాకు 15 రోజుల ముందు నుంచి నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇందులో ఇది నీకే వస్తుంది, ఈసారి నువ్వు సిద్ధపడి ఉండని దేవుడు నాతో మాట్లాడుతుంటే నేను కాస్త భయపడ్డాను. కానీ మళ్ళీ ఒక 4 రోజుల ముందు దేవుడు మళ్ళీ మాట్లాడాడు. ఏమనంటే అసలు నతాలేని బ్రదర్ అన్నది 100 days పూర్తి అవుతుంది నాకు తెలియదు, నాకు అసలు తెలియదు. దేవుడే మాట్లాడుతున్నా నతాలేని బ్రదర్ అయిపోతుంది, నెక్స్ట్ నీకే ఇప్పుడు ఇవ్వబోతుంది, సిద్ధపడి ఉండని అంటున్నాను దేవుడు నాతో. అయితే నేను అన్న దేవుడు నేను నడిపించగలనని కొంచెం భయం వేసుకుని దేవుడు అప్పుడే నాకు ధైర్యంగా ఉండమని చెప్పిన తర్వాత నీ కాల్ కూడా వస్తుంది, రవాణా చేశాడు, నీకు అడుగుతాడు, నువ్వు ఒప్పుకొని దేవుడు మాట్లాడిన నాతో 4 రోజుల ముందే. కాబట్టి నాకు దేవుడే బయటపరిచి దేవుడు మాట్లాడింది కాబట్టి నాతోనే కాకుండా అన్న వాళ్ళతో కూడా మాట్లాడి దేవుడు నడిపిస్తాడు కాబట్టి దేవునికి ఎంతో వందనాలు చెప్పుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అన్న వాళ్ళకి వందనాలు, ఇంతకుముందు నడిపించిన వారందరూ కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. రేపటి నుంచి మన స్వప్న సిస్టర్ నడిపిస్తారు కాబట్టి దేవునికి ఎంతో వందనాలు. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించిన గాక. అన్న ఆశీర్వాదం ఇవ్వండి అన్న. యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి ప్రైజ్